మన యొక్క ప్రశస్తమైన స్నేహితులతో తిరిగి ఆలయంలో ఈ రాత్రి మనం చేరుకున్నందుకు ఆనందంగా ఉన్నది, కొద్దిగా వేడిగా ఉన్నది కనుక వర్తమానంలోకి వెళ్ళట కొరకై ఎంతో త్వరగా ప్రయత్నం చేద్దాం. మొదటిగా కొన్ని చేయవలసిన ప్రకటనలు ఉన్నవి. ఒక ప్రత్యేక ప్రార్థన వినపం ఉన్నది. మెదడులో కణితి ఉన్నటువంటి సహోదరిని గూర్చి వ్రాసిన ఉత్తరం వెనకాల నేను తీసుకున్నాను. ఇంకొకరు లోయిస్విల్లో ఉన్నారు. ఇంకొకరు దైవ సేవకుడైన సహోదరుడు, వారి తండ్రి గారు గుండె జబ్బుతో ఉన్నారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు లోకములో ఉన్నారు. అనేక మంది ప్రార్థన కోరుతున్నారు. మా నిండు హృదయముతో మేము ప్రార్థిస్తామని నిశ్చయంగా చెప్తున్నాం. దేవుడు వారికి సహాయం చేయాలని. సహజంగా నా యొక్క పరిచర్య 95 పాలు రోగుల కొరకై ప్రార్థించుడే. అవును, అందుకొరకై నాకు ఒక విధమైన దృక్పథం ఉన్నది. నేను ఇంకా రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. దాన్ని గుర్తించుకోండి, అది అలాగే కొనసాగుతుంది. అయితే మనం సంఘాన్ని స్థానం ముందు ఉంచగలిగితే, క్రమపరిచినట్లయితే ప్రయాసను కొనసాగించగలుగుతాం. గమనించండి, క్రమపరిచి ప్రతిదీ ఐక్యపరిచినట్లయితే. కొద్ది నిమిషాల క్రితమే ఒకటి నా హృదయంలో ప్రేరేపణ కలిగింది. అదేవిధంగా ఒక ధృడైన వృద్ధుడొకరు, తన యొక్క చేతులు కాళ్ళు పూర్తిగా తుపాకీ చేత కాల్చివేయబడ్డవి. ఇప్పుడు నా మాట వినటానికి అతను ఇక్కడ లేడు. అయితే అతను నిజంగా రాజయోధులు అటువంటి వాడు. అతని పేరు రాయ్ రాబర్ట్సన్. అతను మన మందిర ధర్మకర్తల్లో ఒకరు. మంచి క్రైస్తవ వ్యక్తిత్వం కలిగిన వాడు. అక్కడ కూర్చుని ఇలాగ చెప్పాడు, సహోదరు అబ్రహాం, ప్రెసిడెంట్ గారిని, అధ్యక్షుల వారిని మర్చిపోవద్దు అని నేను టెలివిజన్లో చూశాను. అతని విమానం నుండి దిగి వస్తూ, అతని చెక్కుల మీదుగా కన్నీరు కారుస్తూ, నోరంతా వణికిపోతూ దిగి వస్తుండడం నేను చూశాను. నాకెంతో బాధని కలిగించే ఆ దృశ్యం అని చెప్పాడు. ఆ యుద్ధములో రాయ్ తదితర వారితో కలిసి ఉన్నాడని మీకు తెలుసా? వారితో రాజకీయాల్లో నీవు ఏకీభించకపోయినప్పటికీ అతను ఇంకా మన అధ్యక్షుడే. అవునండి, నా మట్టుకు నేనైతే నేను డెమోక్రట్ని కాదు, రిపబ్లికన్ కాదు, నేను ఒక క్రైస్తవుడను. అయితే నేను మీకు చెప్తున్నాను, ప్రెసిడెంట్ డ్వైట్ ఐజన్హోవర్ని గురించి నాకు గొప్ప గౌరవ అభిమానం ఉన్నది. నిజం, నాయక తలంపులను బట్టి అతను ఒక గొప్ప మహనీయుడు. అతను తిరిగి నిలబడితే నేను ఓటు వేస్తాను. తిరిగి అతనికే నేను ఓటు వేస్తాను. అవును, అతను 100 సంవత్సరాలు అయినప్పటికీ నేను అతనికే ఓటు వేస్తాను. ఎందుకంటే నేను అతన్ని గౌరవిస్తున్నాను కాబట్టి. ఈ రాత్రి వేళ అతని గురించి మన ప్రార్థనలో జ్ఞప్తించుకుందాం. ఈ వారం దినాల్లో మిమ్మల్ని అందరినీ, సహోదరు విల్లాడ్ను కలిసిన కలయిక బట్టి నేను నిజంగా అభినందిస్తున్నాను. నేను బయట నడుస్తున్నట్లయితే, సరే సహోదరు అబ్రహాం, ఫలానా వారు తెలుసా అని మీరంతా చెప్తారు. అయితే బయట నిలబడి మిమ్మల్ని మీ మాటల్లో విననివ్వండి. అది మంచిది కదా? మంచిది, చాలా బాగుంటుంది. కొన్ని సంఘాల నుండి నాకు కొన్ని ఆహ్వానాలు వస్తున్నవి. మీరు కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు వెళ్ళి కాపరి పని చేయాలనుకున్నట్లయితే చేయవచ్చు. మీకు తర్బీదు కావాలంటే అన్ని ఏర్పాట్లు చేయబడతవి. మీరు ఆశిస్తారనుకుంటాను. ఒకటి ఆరిజోనాలోను, కొన్ని వాషింగ్టన్, కాలిఫోర్నియా, అరిజోనా, పలు స్థలాల్లో ఉన్నవి. మీకు ఒక సంఘం కావాలనుకున్నట్లయితే నడిపించడానికి ఇదే మంచి స్థలం ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్క చోట ఆత్మల కేకలు పెడుతున్నవి. చుట్టు చివరకు ఇండియాలో కూడా మీరెక్కడ కోరితే అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ సంసిద్ధంగా ఉన్నవి. ఇప్పుడే తెలియచేయండి. యవనస్తులను మీరు కేంద్రీకృతమై ఉన్నారనుకుంటున్నాను. మంచిది, అది వారు చేయటం నేను అభినందిస్తున్నాను. అదిగో అక్కడ రహదారి మీద సహోదరు రెడల్ ఉన్నాడు. కొద్ది రోజుల్లోగా అతని ఎద్దు కొన్ని కుడికలు ఏర్పాటు చేయబడతవి. సహోదరు రెడల్ ఉద్యోగ సభలు ఏర్పాటు చేస్తాడు. బయటకు వెళ్లి బోధ చేయడు కొరకై ప్రతి చోటుకు అతన్ని నెట్టుతుండడం నాకు జ్ఞప్తున్నది. అతను చాలా వెనుకబడిపోయాప్పుడు నేను మాట్లాడలేను అస్సలు అని చెప్తుండేవాడు. అతని బోధన మీరు వినాలి. అవునా? పరిశుద్ధాత్మలు పట్టుకునే వరకు మీరేం చేస్తారో మీకే తెలియదు. అవునది నిజం. సహోదరు గ్రహాం స్నెల్లింగ్ ఉటికాలోను, సహోదరు జూనియర్ జాక్సన్ అక్కడ, వారందరూ మాతో కలిసి పనిచేస్తున్న సహచరులైన సంఘాలని మేము భావిస్తున్నాము. మేమందరం ఒక్కటే. మా యొక్క సిద్ధాంతాల్లో వ్యతిరేకత లేదు. మా ఉద్దేశాలు, మా సిద్ధాంతాలు, మా నిరీక్షణ అంతా ఒక్కటే. అన్నిట్లో మేము ఏకంగా నిలబడతాం. మేమంతా ఒక్క సంఘం మాత్రమే. అన్ని చోట్ల అవి వ్యాప్తి చెందుతామని మేము నమ్ముతున్నాం. కొన్ని ఆఫ్రికాలో ఉన్నవి, మరికొన్ని ఇండియాలో ఉన్నవి, దేశమంతటా ఉన్నవి. అక్కడవి వార్తలను ప్రచురింప చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ యవనస్తులైన సహోదరు జేటీ పౌనల్, సహోదరు విల్లాడ్ మొదలైన వారు వస్తుండగా, యవనస్తుల వారు ముందుకొస్తుండగా నేను ముసలవాడినైపోతున్నాను. రేపు అనేది ఉన్నట్లయితే రేపటికి పౌరులు లేక రేపటి వారు వారే అవుతారు. ఈ వర్తమానం ఎన్నడూ చచ్చిపోవాలని ఆశించవద్దు. అదైతే కాలేదు, అది జీవించవలసి ఉన్నది. దాన్ని తీసుకుని వచ్చుటకు మనకు
చాలా సమయం ఉన్నదని నేను అనుకోవట్లేదు. వారు చెప్పిన ఆ చిన్న బిడ్డ చనిపోబోతున్నది. సహోదరి, రోజంతా మందిరంలోనే ఉంచండి, మంచిది. అందుకొరకే ప్రభువుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ప్రభువు కృపా కనికరం కలిగిన వాడు. ఇక్కడ చెప్పిందంతా నమ్మండి. అవునా? అది అలాగవుతుంది. మంచిది. ఉపదేశాన్ని గురించి మీరు ఆనందిస్తున్నారా? ఉపదేశం అంటే మీకు ఇష్టమా? నిజంగా అదెంతో మనకు ఉపయుక్తమైందని నేను తలస్తున్నాను. రోగులకు ప్రార్థించడానికి, దర్శనాలు, దైవిక స్వస్థత పొందడానికి అది మనకు కొంత విశ్రాంతినిస్తుందని నేను తలస్తున్నాను. కుడికిన తర్వాత ఈ రాత్రి రోగుల కొరకు మళ్ళా ప్రార్థిస్తాం. అదెప్పుడూ చేయడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధమే. బాప్తిసం ఇవ్వడానికి కూడా. నేను విద్యుత్ లైన్ లో పనిచేస్తున్నప్పుడు అది ఎంతమందికి గుర్తుంది? ఒక్క రోజుకు 30 మైళ్ళు చాలాసార్లు అడవుల్లో గుండా విద్యుత్ లైన్ల వెంట నేను నడిచాను. నాకు 280 మైళ్ళు ఉంటున్నది. నేను నడవలసి ఉంటున్నది. అందులో కూడా నేను వెళ్తూ చొక్కాయి మడుచుకుని ఎంతో అలసిపోయేవాడను. అడవుల గుండా వెళ్తూ ఆ పచ్చని బరైన చెట్లు కత్తిరించుకుంటూ వెళ్తేవాడను. కొంతమంది పెద్దవారైనా అనగా వృద్ధులైన పనివారిని, వ్యవసాయ పనివారిని కలిసి చెట్టు కింద వారితో కూర్చొని యేసు నామమున బాప్తిసం గురించి మాట్లాడాను. నేను ఎప్పుడూ బాప్తిసం పొంద ఇష్టపడతాను అని అతను అంటాడు. అక్కడ కాలువ దగ్గరనే ఉంది కదా అని అడిగాను. వాళ్ళు చాలా మంది నేను తీసుకుని వెళ్లి యేసు నామములో బాప్తిసం ఇచ్చాను. కష్టంగా వరుసలు నిలబెట్టి బాప్తిసం ఇచ్చాను. అవును, చాలాసార్లు నా పాత పనిబట్టలతోనే వచ్చి స్తంభం దిగి వారికి బాప్తిసం ఇచ్చాను. నేను ఇక్కడ స్తంభం యుద్ధ లైన్ మనగా పనిచేశాను. స్తంభం వద్ద ఉన్న వారితో ప్రభును గురించి మాట్లాడాను. ఒకతను ఇలా అన్నాడు, బిల్లి, ఏదో ఒక రోజున నేను సంఘానికి వచ్చి బాప్తిసం పొందుతాను అని. అంతవరకు నీవెందుకు ఆగాలి? మనం నది ఒడ్డునే ఉన్నాం కదా. ఇక్కడ కావలసినంత నీరు మనకున్నది. వెంటనే వారిని పట్టుకోవాలి. ఇదే సమయం. అవును, ఫిలిప్తో నపుష్కుడు ఇలా చెప్పాడు, ఇక్కడ నీరు ఉన్నది, ఆటంకమేమి అని. ఏమీ లేదు, నీవు సిద్ధంగా ఉండొచ్చు. ఇదే సమయం. అపవాది అందులో చొరబడకుండా అనుమతి ఇవ్వకు. నేను నీవు చేయగలిగిన దాన్ని రేపటికి వాయిదా వేయవద్దు. రేపు అనేది నీకు రాకపోవచ్చును. ఒకసారి అలాగ నాకు జరిగినది. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఒకరోజు నేను చేయవలసిన దాన్ని వాయిదా వేయగా మరునాటికి అది ఆలస్యమైపోయినది. నేను మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాలని అనుకోను. లేదు, నేను చాలా అయోమయ స్థితిలో ఉండిపోయాను. నన్ను నేను అదుపులో ఉంచుకున్నటువంటి విధంగా ఉన్నాను. వాక్యమును సమీపించక ముందుగా ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, నిత్యము జీవిస్తున్న సజీవుడకు దేవుడువు, ఈ అస్తమించిన సూర్యుడు ఒకే విధంగా ఉన్నాడు. అది అస్తమించడం దానియేలు చూశాడు. అది అస్తమించడం ఇర్మీయా చూశాడు. ఆదాము అస్తమించడం చూశాడు. అది అస్తమించడం యేసు చూశాడు. వారు నడిచినది, వారు జీవించినది ఈ ప్రపంచమే. నీవు ఇంకా ఆ దేవుడుగానే ఉన్నావు. ఈ రాత్రి చాలా విన్నపాలు ఉన్నవి. మెదడులో కనితో ఉన్న ఒకరు వచ్చున్నారు. మరో సహోదరి కూడా అదే భయముతో ఉన్నది. ప్రభువా, అందుకొరకు నిరీక్షణ నీవు మాత్రమే మాకు కనబడుతున్నావు. ఆ కణితి ముదిరిపోయినది, మరేది దాన్ని ఆపు చేయలేదు. వైద్యుల చేతికి అందకుండా అది దాటిపోయినది. అయితే ఈ రాత్రి మేము చిన్న వడిసెలను పట్టుకుని ఆ గొర్రె పిల్లను తండ్రి యొక్క మందలో చేర్చుకోబోతున్నాం. ప్రభుని యేసు నామములో మేము ఆ అపకారి అయిన కణితిని అనే సింహాన్ని చంపడానికి, అతని క్షేమంగా మందులకు తెచ్చుటకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి మా అధ్యక్షుడు మరియు మా సహోదరుడైన డ్వైట్ ఐజన్హోవర్ను జ్ఞప్తి చేసుకునిచున్నాము. ప్రభువా, దేశమును అతను నడిపిస్తున్నాడు. మమ్మల్ని యుద్ధంలో నుండి బయటికి లాగుటకు ప్రయత్నం చేస్తున్నాడు. కొరియా యుద్ధం ఆపుటకు తాను చేయగల ప్రయత్నమంతా అతను చేస్తున్నాడు. ఆ బాలులను బయటికి తీసుకుని వచ్చి అలా చేస్తానని ఆ తరులకు అతను వాగ్దానం చేస్తున్నాడు. అయితే నా అంతటి నేను దీన్ని చేయలేను, ప్రయత్నం చేస్తాను, దేవుడు మాత్రమే దీన్ని చేయగలడు అని చెప్పాడు. ప్రభువా, నీవతంతో ఉన్నావు. ఇప్పుడు అంతంతయు ఆగిపోయినది. వారు ముందే ఆ విధంగా ఎందుకు చేయలేకపోయేది? దేవా, నీవతనికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆ యోధుని యొక్క ప్రాణమును దీవించము. ఆ తర్వాత నాయకుని కూడా మా కొరకు నువ్వు ఏర్పరచము. ప్రభువా, నీ యొక్క నిర్ణయ చిత్తమే నెరవేరను కాక. అయితే ఆ రాత్రి మరో ఆయన మీద మాకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నది. మా దేశ వ్యవహారాల కంటే నీ కుమారుడు ప్రభుని యేసును మహామహిమతో వచ్చి అంతం లేని రాజ్యమును ఆయన స్థాపించాలనే ఆసక్తి మాకున్నది. అప్పుడు ఇక యుద్ధములు ఉండవు, ఆయుధములు నిర్జీవులైపోతవి. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాలను వారు తింటారు.
ఇండ్లు కట్టుకునే వాటిలో నివాసం ఉంటారు. ఆ తర్వాత మరెట్టి బాధ ఇక ఉండదు. వాక్యం మేము సమీపిస్తుండగా ఇప్పుడు మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ వాక్యాన్ని ఏ కారణము చేత నేను సమీపిస్తున్నానో నీవు ఎరుగుదువు. ఈ విధముగా చేయమని నీవు నన్ను కోరుతున్నావని నేను అలా ప్రేరేపించబడుతున్నాను. ఇది నీ దైవిక చిత్తము, నీ క్రమము, ఈ దినం యొక్క క్రమము. జల్లు తమ స్థానమును గుర్తించి యుద్ధగడికి సన్నద్ధులవుట. కొద్దిసేపటికి తెమే మా సహోదరు ప్రార్థనలో నీతో మాట్లాడాడు. ప్రభువా, నీవు మాకు చాలా కాలం తర్బితిచ్చావని తండ్రి, ఇప్పుడు మా యొక్క స్థానములను మాకు చూయించండి. మేము తండ్రి పని మీద ఉన్నట్లుగా మేము చేయవలసినని దానిని మాకు చూయించండి. నీ కుమారుడుకు యేసు నామములో దీన్ని మేము అడుగుతున్నాము, ఆమేన్. ఈ మధ్యాహ్నం చాలా అద్భుతంగా గడిచినది. లూయిస్విల్ ఒక ప్రఖ్యాత వైద్యుడితోనూ అతని యొక్క నర్సుతోనూ నేను సంభాషించాను. వారు ప్రభు యొక్క మహిమకరమైన సంగతులు విన్నారు. ఆమె యొక్క తండ్రి ఒక డాక్టర్. ఆమె వచ్చి దాదాపు మధ్యాహ్నం అంతా నా గదిలో కూర్చున్నది. ఒక అద్భుతకరమైన వ్యక్తి, ఒక విధంగా కొద్దిగా మొండి వ్యక్తి. ఆరంభంలో నిజంగా ప్రెస్పిరియన్, కానీ వెళ్ళేటప్పుడు చెక్కిలపై కన్నీరు కార్చుకున్నది. ఓహో, దేవుడు ప్రతి చోట పనిచేస్తున్నాడు. వైద్యుల కార్యాలయంలోనూ నర్సులతోనూ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన గురించి నార్త్ ఇన్ఫర్మల్ హాస్పిటల్లో నేను సాక్ష్యం ఇచ్చాను. దానిని ఆ విన్న ఒక నర్సు కూడా ఉండరని నేను నమ్ముతున్నాను. యేసు నామములో బాప్తిసం పొందునేమో అని అడిగాను. ప్రతి డాక్టర్తో నేను మాట్లాడాను. చూశానా, ఏమీ లేదు. వారికి చెప్పు సహోదరుడా, సమయం ఎక్కువగా లేదు. ఇక్కడ ఎంత కష్టంగా కనిపించినా చివరి శ్వాస విడిచి ఆవులకి చేరే వరకు దాన్ని నీవు చేయవలసి ఉంటున్నది. దాన్ని చేయటానికి ఆలస్యం చేయవద్దు. ఇప్పుడు దాన్ని చేయి. ఇదే ఘడియ. వారు అంగీకరించకపోవచ్చును, దాని గురించి వారు చిరాకు పడవచ్చును. అయితే వారికి దాని భావం అది కాదు. నిజంగానే వారికి అది తెలియదు. వారు మంచివారే. వారు నిన్ను వెసుకుంటున్నప్పుడు నిజంగా వారు అలాగూ చేయవలసినదని చేయట్లేదు. దాని గురించి వారు తమకు నేర్పించి దాన్నే పట్టుకుని వెళ్లాడుతున్నారు. కాబట్టి వారి ఉద్దేశంను చూడగలుగుతావు. వారితో గొడవ పెట్టుకోవద్దు. ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు. వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. సరే, మనము 9వ వచనం వద్దకు వచ్చాం. ఖచ్చితంగా నేను చెప్పలేను. 3వ అధ్యాయానికి అది చాలా దూరంగా ఉన్నది. అవును, అయితే అది నాకు బండలోని తేనెవలే ఉన్నది. గమనించండి. మరలా వెనుకుడు దాన్ని కొద్దిగా చూద్దాం. సహోదరు నేవిల్, నేను సమయానికి ముగించకపోతే నన్ను కొద్దిగా లాగు. తద్వారా ఆ విధంగా ఏదైనా ప్రార్థించగలిగిన రోగుల కొరకు మనము చేయగలిగిన ప్రతి చిన్న కార్యాన్ని మనం చేయాలి. ఈ రాత్రి వేదిక పిలుపును నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ముగించి తక్కిందానంతటిని చదవలసి ఉన్నది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తులో మీ యొక్క స్థానాన్ని చూడండి. మీరు పొరపాటున ఇందులోకి రాలేదు. ఏదో మంచి పని చేయాలని ఇక్కడికి రాలేదు. అయితే ఇది దేవుడు మీ కొరకు చేశాడు. ఏదో మీరు మంచివారై ఒక రాత్రి మీరు ఆలయానికి వెళ్ళారని కాదు. ఎవరు ఒక పేద సోదరుని వేదిక యొద్దకు నడిపించినందువలన కాదు. అందుకు కాదు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ముందుగా నిన్ను నిత్యజీవుని కొరకు నిర్ణయించాడు. కాబట్టి నీవు వచ్చావు. ఆ దినాన అచ్చడికి నీవు చెరునప్పుడు 20 పెద్దలు తమ కిరీటాలు కింద పడవేయుటకు అని చెప్పట్లో అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ తమ కిరీటాలు కింద పెడతారు, సాగిల పెడతారు. ఏ బోధకుడి వలన, ఏ సంఘ పెద్ద వలన ఇది నీకు జరగలేదని చెప్తారు. సమస్తమైన స్తోత్రములు గొర్రె పిల్లకే చెందును కాక. ఆ దినాన దేవుడు సమస్తమును ఆయనలో సమకూర్చుతాడు. ఆయన ఎవరో, ఆ సిలువ వేడిన వారెవరో మనము గ్రహించగలిగితే తెలుసుకునే ఎంత మంచిదవుతుంది. కొద్దిగా దాని వెనక భాగాని కోసం 8వ వచనానికి వెళ్దాం. సమస్త జ్ఞానము వివేచన ఆయన మన పట్ల విస్తరింపచేశాడు. ఆయన చిత్తం యొక్క మర్మమును మనకు తెలియజేసాను. ఆయన చిత్తం యొక్క మర్మములు గుర్తించండి. దాని గురించి ఎంతగానో మనం పొడిగించగలం. ఈ ఉదయం ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఆయన చిత్తం యొక్క మర్మము అను విషయాన్ని ఎంతసేపైనా హత్తుకోగలం. ఏదో చిన్న విషయం కాదు. ఇది మర్మము. దేవుని యొక్క చిత్తం ఒక మర్మము. ప్రతి పురుషుడు స్త్రీ తన పట్ల గల దేవుని చిత్తమును వెతకవలసి ఉన్నది. అది దేవుని మర్మము. మనం దాన్ని ఎట్లా తెలుసుకుంటాము? అది పౌలుకు ఎలా తెలియబడినది? ఏ మనిషితోనూ, ఏ రక్త సంబంధితోనూ, ఏ రక్త మాంసముతోనూ సంప్రదించలేదని అతను చెప్పాడు కదా. అతను ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఏ సెమినరీకి వెళ్ళలేదు. దానికి అతనికి సంబంధం లేదు. యేసుక్రీస్తు ద్వారా అది అతనికి బయలుపరచబడినది. దమస్కునికి పోవు మార్గములో
ఎవరికి అగ్ని స్తంభముగా అతని కలుసుకున్నాడో ఆయన అతని పిలిచాడు. అతడు అరేబియాకు వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు గడిపాడు. సహోదరి ఈగన్, అది చల్లకాలము కాదా అని తలంచట్లేదా? అరేబియాలో 3 సంవత్సరాలు ఉండి ఎక్కడో చిన్న అద్దెలు తీసుకొని నేల మీద నడిచాడు. ఆ పాత కాగితపు చుట్టలు పరీక్షించాడు. వారి వద్ద క్రొత్తవి లేవు. వాటిలో ఎక్కువ వాటిని పౌలు వ్రాసినవే. దేవుడు మనలను ఆది నుండే నిత్య జీవనకు ఎట్లు నిర్ణయించాడో ఆ పాత కాగితపు ప్రతుల ద్వారా తెలియజేశాడు. ఆయన ఈ యేసును పంపి ఈ అర్పణ ద్వారా మనమందరము కూడా నిత్య జీవ వృక్షమునకు వారసులుగా ఎలా అయ్యామో చూపాడు. ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో వారిని పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచను. దేవుడు ప్రపంచం యొక్క ఆరంభం నుండి కుమారులుగా మనను దత్తత చేసుకుంటకు నిర్ణయించను. ఇప్పుడైతే సృష్టి యావత్తు మోల్గుతూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. పౌలు చాలా అద్భుతకరమైన సమయాన్ని కలిగి ఉన్నాడని నేను తలస్తున్నాను, ఊహిస్తున్నాను. నేను అతనితో అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాను. మీరు అతను ఇలా చెప్తున్నాడు, ఆయన మనకు మర్మములు తెలియచేశాను అని. నీ మీద కొంతసేపు పరిశుద్ధాత్మ వచ్చినట్లయితే అది ఎలా పనిచేస్తుందో చూడు. ఈ మధ్యాహ్నం అది నాకు కలిగినది. దాదాపు 30 నిమిషాలు చదువుతున్నప్పుడు పాఠమును చూశాను. నేను అందులో సగం అనగా 15 నిమిషాలు సంగతులు చెప్పాను. నేను పరిగెత్తవలసి ఉండెను. అదెంత మర్మము అని అనుకున్నాను. ఆ లేఖనము నన్ను ఏ విధంగా పాత నిబంధనలోనికి మళ్ళా అందులోని క్రొత్త నిబంధనలోకి తీసుకుని పోయినది. అది ఏ విధంగా ఏకమై ఉన్నది. ఆయన రాకడ యొక్క మర్మమును, ఆయన చిత్తం యొక్క మర్మమును, మనము కలిసి కూర్చుంటు యొక్క మర్మమును సమకూర్చి అది నాకు తెలియచేసినది. గమనించండి, అది ఏ సెమినరీలో నుండి బోధించబడదు. అది ఒక మర్మము. విద్య వలన కానీ వేదాంతము ద్వారా కానీ నీవు దాన్ని తెలుసుకోలేవు. అది జగదుత్పత్తికి ముందుగానే దాగి ఉన్న మర్మం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. నా సహోదరుడా చెప్పు, నా సహోదరి చెప్పు, దేవుని కుమారులు ప్రత్యక్షము కాలం ఇదిగాక మరి ఎప్పుడైనా జరిగిందేమో చెప్పు. సర్వ సృష్టికి విమోచన కలిగించు సమయం చరిత్రలో ఇప్పుడుగాక మరి ఎప్పుడైనా వచ్చినదేమో చెప్పు. సృష్టి అవంతు కూడా ప్రత్యక్షత సమయం కొరకు ఎదురు చూస్తున్నది. పాప పరిహారము చెల్లించబడక మునుపు, పరిశుద్ధాత్మ కురంబరింపబడక మునుపు, పాత నిబంధన లేకముందు ప్రత్యక్షత అనున్నది ఉండడానికి వెళ్ళలేదు. ఈ కాలం వరకు కూడా మనము వేచి ఉండవలసి ఉన్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ముగింపునికి వచ్చుచున్నవి. తలరాయిగా రూపుదిద్దుకొనుచున్నవి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తిరిగి వస్తున్నవి. దేవుని ఆత్మ ఈ జనంలోనికి ఎంతగానో పరిపూర్ణంగా వచ్చును. వారి యొక్క సేవ లేక పరిచర్య క్రీస్తు పరిచర్యకు బహు దగ్గరగా ఉన్నట్లుగా ఉంటున్నది. ఆయనను, ఆయన యొక్క సంఘమును అది కలుపుతున్నది. పిరమిడ్ యొక్క చరిత్ర ఎంతమంది చదివారు? బహుశా ఒక స్త్రీ మాత్రమే తన చేతి అనుకుంటున్నాను. మంచిది. దేవుడు 3 బైబిల్ను వ్రాసాడు. అందులో ఒకటి ఆకాశమందలి రాసు చక్రం. అది మొదటి బైబిల్. దేవుడు పైనుండి వచ్చాడని మానవుడు పైకి చూడవలసి ఉన్నది. రాసు చక్రాన్ని వెంబడిస్తూ ఎప్పుడైనా మీరు చదివారా? ప్రతి కాలాన్ని అది చూయిస్తున్నది. చుట్టూ చివరికి క్యాన్సర్ కాలాన్ని కూడా చూయిస్తున్నది. అది క్రీస్తు యొక్క పుట్టుకను చూయిస్తున్నది. రాసు చక్రంలో మొదటి బొమ్మ ఏంటి? కన్య. చివరిది ఏంటి? సింహము. క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా అందులో అన్ని వ్రాయబడి ఉన్నవి. ఆ తర్వాత పిరమిడ్లను రాయిలో మరో బైబిల్ వ్రాయబడింది. దేవుడు పిరమిడ్లో వ్రాసాడు. మీరు వాటి చదివినట్లయితే ప్రాచీన చరిత్ర యుద్ధాలను గురించి తెలుస్తున్నది. జలప్రలయం రాకముందే అవి నిర్మాణం చేశారు. 3వది కాగితం మీద వ్రాయబడి ఉన్నది. అది బైబిల్. గంభీరమైన, సుజ్ఞానవంతమైన, తెలివిగల ప్రపంచం రానున్నదని తెలుపుతున్నది. దేవుడు కాలములలో కదులుతున్నాడు. మనము పులియగు లేక సింహం యొద్దకు వచ్చుచున్నాం. పిరమిడ్ పైకప్పు యొద్దకు వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం. అర్ధరాత్రికి 3 నిమిషాలు ఉందని సైన్స్ చెప్తుంది. ఎక్కడున్నామో మనం చూడండి, ఆలోచన చేయండి, గమనించండి. పిరమిడ్ తీసుకుందాం. అది సులభమైన విషయం. అది ఒక త్రికోణాకారంగా ఉంటున్నది. సంఘం యొక్క ప్రారంభ కాలానికి లూథర్ తర్వాత యొక్క కాలంలో ఉన్న సంస్కరణ ప్రారంభం అవుతున్నది. క్రైస్తవులని చెప్తే చాలు, ఇక చావో లేక బ్రతుకు అవుతున్నది. క్రైస్తవులు అని చెప్తే వారికి ఇక మరణమే. కాబట్టి హింసలోండి వెళ్ళవలసి ఉండను. ప్రతి కాలములోను ప్రతి యుగములోను హింస సాగి ఉన్నది. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. లూథర్ కాలంలో లూథర్ అని చెప్పుకోవటానికి భయంకరము. నిన్ను పిచ్చివానిగా ఎంచి
నీకు మనశిక్ష వేస్తారు. చాలా మందిని ఉరికోయలకు కట్టి చంపారు, కాల్చి చంపారు. లూథరన్లు నానా రీతిలుగా హింసించబడ్డారు. అటు తర్వాత సంఘం సన్నబడి పెరుణవలైనది. అది మరొక అడుగులేకి కృపలేక వచ్చినది. అదే శుద్ధీకరణము. వెస్లీ కాలంలో అతను ఆంగ్లికన్ చర్చిని ఎదిరించినప్పుడు శుద్ధీకరణ అతను బోధించాడు. మరలా అది అల్పసంఖ్యతోనే ఉండిపోయినది. వారిని ఒక పిచ్చివారి గుంపని పిలిచారు. ఇంతకు ముందు మెథడిస్టుగా ఉన్నవారు లేదా మెథడిస్ట్ చర్చితో సంబంధం కలిగిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సగం మంది ఉన్నారు. ఒకప్పుడు మెథడిస్ట్ సంఘము దాదాపు పరిశుద్ధాత్మను పొందినది. అది మీకు తెలుసా? నేను మెథడిస్ట్ సంఘానికి వెళ్ళాను. వారు నేల మీద పడి ముఖం మీద నీళ్లు చల్లుకొని ఫంకాతో విసురుకుంటారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిక్కుండా అలా అడ్డగించుతూ ఉంటారు వారు. అది చూశాను నేను. అవును, అది నిజం. కెంటకీ కొండల్లో కొందరు మెథడిస్టు వారు ఉన్నారు. కొందరు మీరు ఆ సంఘంలో చేరారు. అక్కడ మనకు మెథడిస్టులు, బాప్టిస్టులు ఉన్నారు. మనం వేదిక యుద్ధకు చేరి ఒకరి వీరిని ఒకరు తట్టుకొని ఒకటి పొదితమని తలంచేవారం. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకో రీతిగా జీవించడం. పుస్తకంలో పేరు రాసుకుని నేను మెథడిస్టును అనుకుంటావు. కొద్దిగా ఉప్పుతో నీళ్లు చిలకరించుకుని తృప్తి పొందుతారు. బయటికి వెళ్ళిపోయి పుట్టి పావడాలు, రంగులు పూసుకుంటారు. గుర్రు పందాలు, జూదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఎన్నెన్నో. అయితే మంచి మెథడిస్టుగా పిలుచుకుంటారు. గమనిస్తున్నారా? అది మెథడిస్టులు కాదు, కేవలము సంఘములో చేరిన వారు. అవును, బాప్టిస్టులంతే, ప్రెస్టబిలియన్లంతే, ఇంకా మిగతా వారంతే. డేవిడ్ డూప్లిస్ ఇట్లా చెప్పాడు, ఈ విధంగా చెప్పాడు: మనముల్లారా, దేవునికి మనములు లేరు. దేవునికి ఎన్నడూ కూడా మనములు ఉండడు. ఆయన కుమారులు ఉన్నారు, కానీ మనములు లేరు. అవును, మీరు మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు మొదలగు సంఘ శాఖల నుండి వచ్చుటకు కారణం మీ తల్లిదండ్రులు అందులో ఉండుటే. అందువలన మీరు వారి యొక్క మనములుగా ఉన్నారు. మీరు వారి పిల్లలు కాబట్టి మనములు. కాబట్టి అలాంటివి దేవునికి ఏమీ లేవు. సంఘానికి అట్టివి చాలా చాలా ఉన్నవి, కానీ దేవునికి మాత్రం అట్టివి లేవు. ఇప్పుడు ఇవి గమనించండి. ముందుకు సాగి వచ్చే కొలది సంఘము అల్ప సంఖ్య అయిపోయినది. పెంతెకోస్తు యుగం వచ్చినది. అది నిజంగా చాలా బుడుపులను నరికివేసినది. తర్వాత అది ఏం చేసింది? అది మెథడిస్టు, లూథరన్లు అన్నిటినీ వెనుక విడిచిపెట్టినది. ఇప్పుడు పెంతెకోస్తు కాలం నుండి పరిశుద్ధాత్మ దూరంగా కదిలిపోతున్నది. వారు ఏం చేశారు? దాన్ని సమస్తగా మార్చారు. మేము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, మేము ఏకత్వము, మేము ద్విత్వము అంటారు. మేము చర్చ్ ఆఫ్ గాడ్, మేము అది ఇది అని చెప్తారు. మాలో చేరకపోతే, మా పుస్తకంలో నీ పేరు వ్రాయకపోతే నువ్వు పరలోకంలో ప్రవేశింపవు. అదంత బుద్ధిహీనత. నీవు బాప్టిస్టువైనా, మెథడిస్టువైనా, ప్రెస్టబిలియన్వైనా నాకు అనవసరం. నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. దేవుడే దానిలో వ్రాయను. నీవు నిత్య జీవానికి ముందుగా నిలిచబడినట్లయితే దేవుడు నిన్ను ఏదో విధంగా పిలుస్తాడు. నిశ్చయంగా ఆయన పిలుస్తాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. నీవు ఏ సంఘానికి చెంది ఉన్నావని కాదు, అది ముఖ్యమైన విషయం కాదు. సంఘశాఖ నిన్ను ఏమి చేయదు, ఏమి చేయజేయలేదు. దేవునితో నడవకుండా అది నిన్ను ఆటంకపరుస్తుంది. మరి ఏమి చేయదు. అది నిన్ను విశ్వాసులు, అవిశ్వాసుల గుంపుతో కలుపుతుంది. నీ వెళ్తున్న ప్రతి చోటికి వెళ్ళి దాని గురించి చెప్పుకుంటావు. పరలోకములో కూడా వారు అది చెప్పుకుందరు. మంచిదే. నీవు నీ సంఘశాఖ వైపు చూస్తున్నావు. యేసు వైపు చూడు. నీ వైపు చూచువాడు ఆయనే. వారు కలిగిన దాని వద్దకే మనము వస్తున్నాము. పిరమిడ్ కూర్చి చదివినటువంటి స్త్రీ ఇక్కడ ఉన్నదని అనుకుంటున్నాను. పిరమిడ్కు ఏనాడు కూడా పైకప్పు లేదు కదా. దాని మీద ఎన్నడూ పైకప్పు లేదు. దాన్ని వారు కనుగొనలేకపోయారు. అది ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఆ తలరాయి లేక పైరాయి ఎందుకు పెట్టబడలేదు? ఎందుకనగా ఆయన వచ్చినప్పుడు ఆయన వారు విసర్జించరి, నిషేధించబడిన రాయి ఆయనే. అవును, అయితే పైకప్పు పెట్టబడాలి. అవును, మూలరాయి చుట్టూ పెట్టబడి ఉండే రాళ్ళు, ఆ రాయి ఎలాగుంటుందో అలాగే ఉండవలసి ఉన్నది. ప్రతి చోట అది సరిపోతున్నది. రాతికి రాతి మధ్య బ్లేడును పెట్టగలం. అలా రాళ్ళు కలిసి ఉంటవి. అటువంటి అందమైన నైపుణ్యత కలిగినది అది. అందులో కొన్ని రాళ్ళు వందల టన్నులు బరువుంటవి. గాల్లోనికి వాడికి ఎత్తి చక్కగా జత చేశారు. ఆ విధంగానే దేవుడు తన సంఘాన్ని కూడా తీసుకుని వస్తాడు. మనం చక్కగా అతుకుబడి ఉన్నాం. ఒక్క భావం, ఒకే మనసు కలిగి ఉన్నాం. ఆ లూథరన్లు ఎందుకు పనికిరారు అని కొందరు అంటారు. అలాంటిది నమ్మకండి. మిగతా వారు ఏ విధంగా పునరుద్ధానంలో లేస్తారో అలాగే లూథరన్లు కూడా పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ ఇంకా దేవుని పిల్లలందరూ పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. అందుకే ఈ రోజు ప్రజలలాగా చెప్తున్నారు, ఒక గొప్ప ఉజ్జీవం పెళ్ళుబికి వందలాది మిలియన్ల మంది
పెంతెకోస్తు వారు రక్షించబడతారంటున్నారు. ఎత్తబడి ఇంట పొరబడుచున్నావు నీవు. ఆ ఎత్తబట్టెములో వందలాది లేక వేల మంది ఉంటారు. అది నిజమే. కానీ వారందరూ రక్షించబట్టకు 6000 సంవత్సరాలు పట్టింది. 6000 సంవత్సరాల కాలమునకు ముందు తన ఎదుగు వచ్చు వెలుగును బట్టి ఒక వ్యక్తి నడుస్తాడు. అతను వంతెనను దాటి రావచ్చు. దాన్ని తిరస్కరిస్తే చీకట్లోనే అతను ఉండిపోతాడు. అయితే ముందుకు కదిలిపోవలసి ఉన్నది. ఆత్మ ఇక్కడ ఎలాగున్నదో గమనించండి. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం తర్వాత ఇప్పుడు మూలరాయి వచ్చుచున్న కాలంలో ఉన్నాం. సంఘము క్రీస్తువులే పరిపూర్ణతలోనికి ఏకము కావలసినది. అదే ఆత్మతో సంఘము ఐక్యమగును. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నీవు క్రీస్తు వంటి జీవితము జీవించట్లుగా చేస్తున్నది. క్రీస్తు యొక్క జీవితం నీలో ఉంటే క్రీస్తు యొక్క క్రియలను నీవు చేస్తావు. యేసు అది చెప్పాడు, ఇలాగ చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును అని. గమనించండి, సరిగ్గా క్రీస్తు జీవితం వల్లే ఉన్న సేవను మనం పొందబోచున్నాము. ఆ యొక్క పరిచయం దేన్ని సూచిస్తున్నది? ప్రభు రాకడను. నేటి దినమందు ప్రపంచాన్ని చూడండి. క్రుచ్చేవు ఏమి చెప్పాడో జరుగుతున్న ఈ సంగతులన్నీ చూడండి. ఎప్పుడున్నటువంటి ప్రపంచ వ్యాప్త యుద్ధములు ఏ సమయంలోనైనా ఏ సెకండ్లో అయినా ధూళిగా మార్చవచ్చును. అది నిజం. అది చాలా చెరువులోనే ఉందని మనకు తెలుసు. ఏ తెలివిగల వ్యక్తి అయినా వార్తాపత్రిక చదివి లేక రేడియో విని అదెంత సమీపంగా ఉందో తెలుసుకోగలడు. తుంచుకో, అది జరగక ముందే క్రీస్తు తన యొక్క సంఘానికి రాబోతున్నాడు. కనుక ప్రభుని యేసు రాకడ ఎంత సమీపంగా ఉన్నదో చూడండి. ఒక్కవేళ రాత్రి ఈ కూటం ముగించక ముందే అది జరగవచ్చును. మనము కడవరి కాలంలో ఉన్నాం. ఇది నిజంగా నిజము. కదలుచున్న సంఘం యొక్క తీరును, దాని యొక్క చలనమును గమనించు. మీ సొంత మనస్సులో గుర్తించండి. దానిని చరిత్రను చదివి చరిత్ర కాలను చూడండి. నీతిమంతుల కింద ఉన్న లూథరన్ సంఘమును చూడండి. ఖాదరజం నుండి తాజాగా వచ్చిన అది కదిలిపోవచ్చున్నది. వారి మధ్య ఉన్న వారిని చూడండి. వెస్లీ వారిని చూడండి. శుద్ధీకరణలోనికి మరి దగ్గరగా వచ్చుచున్నారు. లేఖములోనికి అల్లుకొని పోవచ్చున్నారు. మధ్యలోనికి వచ్చుచున్న వెస్లీ వారిని గమనించండి. తరువాత పెంతెకోస్తు యుగము వచ్చుచున్నది. పెంతెకోస్తు యుగమనగా వరములు తిరిగి పొందుకోవటము, ఆత్మ సంబంధకు వరాలను తొలరాయవచ్చుచున్న కళాన్ని చూడండి. నా అర్థమేంటో గ్రహించారా? ప్రభు యొక్క రాకడ తెలియబడుచున్నది. సర్వ సృష్టిలో నుండి దేవుడు సంఘమును బయటికి తీసి ప్రత్యేక స్థానంలో ఉంచబోచున్నాడు. ఈనాడు నేను కలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో పొరబడుతున్నారు. నాకు శరీర పరీక్ష అవసరమైనది. చూశారా? విదేశాలకు వెళ్లే ముందు మిషనరీలకు మీకు అది అవసరం. నేను పరీక్ష చేయించుకుంటున్నప్పుడు నన్ను గదిలోనికి వారు తీసుకుని పోయి నాకు ఒక రకమగు ద్రావకాన్ని ఇచ్చారు. అది నేను త్రాగుతున్నాను. నేను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నా కడుపులోనికి వెళ్ళినదేదో వారు చూచుటకు అరగంట సేపు నన్ను అక్కడ ఉంచారు. అక్కడ నేను ఒక స్త్రీని చూచాను. చనిపోవడానికి సంసిద్ధంగా ఉంది. ఆమె కాళ్ళు చేతులు సన్నగా ఉన్నవి. ఈ మనిషి దగ్గర నుండి ఆ మనిషి దగ్గరికి, ఆ మనిషి దగ్గర అలాగా అక్కడ చేరువై నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె చచ్చిపోవడానికి సంసిద్ధంగా ఉన్నది. ఆమె నేను దగ్గరికి వెళ్ళి, అమ్మా క్షమించండి అన్నాను. ఎలాగున్నారు అని పలకరించినది. ఆమె చాలా జబ్బుతో ఉంది. ఏంటి మీ జబ్బు అని అడిగాను. నా కుమార్తె చుట్టానికి ట్యూషన్కి వెళ్ళాను. నాకు జబ్బు చేసింది. వ్యాధి ఏంటో వారు కనుగొనలేదు అని చెప్పింది. ఒక సంగతి నేను అడగబోతున్నాను అని అన్నాను. నేను సువార్త బోధకుడుని, నీవు క్రైస్తవురాలవా అని అడిగాను. ఆ సమయం వస్తే నీవు వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నావా అని అడిగాను. నేను ఫలాని మందిరానికి వెళ్తాను అని ఆమె చెప్పింది. నేను అడిగింది ఆ ప్రశ్న కాదు అని అన్నాను. నీవు క్రైస్తవురాలవా? దేవుని ఆత్మచేత నింపబడి ఆయనని పిలిచినప్పుడు వెళ్ళటికి సంసిద్ధంగా ఉన్నావా? నేను ఆమెతో మాట్లాడుతున్న నాకు అసలు అర్థమే కాలేదు. చూశారా లోకం ఎంతటి విచార స్థితిలో ఉన్నదో చూడండి. సరే, ఆయన చిత్తం యొక్క మర్మములను మనకు తెలియపరిచి ఉన్నాడు. మీ కొరకు ఇది ఒక చదువుతాను. ఆయన చిత్తం యొక్క మర్మముల గురించి చదువుదాము. ఒక నిమిషం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అనుకుంటాను. చదువుదాం. పరలోక స్థలం ముందు కూర్చుంటూ కూర్చి ఎంతో బాగుంటుంది చదివితే దాని గురించి ఆలోచించినప్పుడు. హెబ్రీ 7వ అధ్యాయం. షలేము రాజుకు ఈ మెల్కీసెదెకు, గమనించండి, షలేము రాజుకు ఈ మెల్కీసెదెకు మహోన్నతులకు దేవునికి యాజకుడు. ఇప్పుడు మర్మం ఏంటి? ఇక్కడ మర్మము ఏమి చెప్తుంది? ఆయన చిత్తం యొక్క మర్మమును బయలుపరచుతున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? అందరూ బైబిల్ తీయాలని నేను ఎదురు చూస్తున్నాను. గలతీ పత్రిక రాసిన పౌలే హెబ్రీ 7వ అధ్యాయము మాట్లాడుతున్నాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో పర్యవంతు ఇచ్చెనో
ఆ షాలేము రాజును మహోన్నతుడుకు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరును మొదట నీతిక రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్ధమిచ్చుడు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలినవాడై ఉన్నాడు. ఎవరి మనుష్యుడు? అతడెవరై ఉన్నాడు? అతనికి తండ్రి గాని తల్లి గాని ఆది గాని చనిపో సమయము గాని లేదు. రాజులను సంహరించి అవుతున్న అబ్రహామును అతను కలుసుకున్నాడు. అతను ఏమి చేస్తున్నాడు? తప్పిపోయిన తన సహోదరుడు లోతును తీసుకుచూచుకు వెళ్లిపోయాడు. అతడు రాజులను సంహరించాడు. 10 లేక 15 మంది రాజులను వారి రాజ్యాలను నాశనం చేశాడు. అబ్రహాము తన దాసులతో కూడా వెళ్లి రాత్రిలోనే తన్ను వేరు చేసుకున్నాడు. ఎప్పుడు వచ్చినా చూడండి, రాత్రి సమయము. ఓ సహోదరుడా, మనము చీకటిలో ఇప్పుడు పని చేయుచున్నాము. మనకున్న వెలుగు సువార్త వెలుగు మాత్రమే. అయితే అతడు తనకు తానుగా వేరు చేసుకుని అతన్ని పట్టుకుని తీసుకుని వచ్చాడు. యుద్ధమునకు పోయి ఆ తర్వాత తిరిగి వచ్చుచున్నప్పుడు మార్గ మధ్యములో ఆదికాండం 14 దగ్గరికి వెళ్దాం. కథను ఇంకా విపులంగా చూద్దాం. ఆదికాండం 14 అంతలస్తున్నాను. ఆదికాండం 14 అధ్యాయం. ఆదికాండం తీసుకుందాం 14:18. కొద్ది ముందుగా నుండి ఆరంభిస్తాం. అవును, ఆదికాండం 14:18. అది రాజును సంహరించి అబ్రహాము తిరిగి వచ్చుచున్నాడు. వారు కొనిపోయిన లోతును ఇతరులను తీసుకుని వస్తున్నాడు. దావీదు వలె అతను చేశాడు. దావీదేం చేశాడు? చిన్న వడిసెలు తీసుకుని సింహపు నోటిలో ఉండి గొర్రె పిల్లలను విడిపించాడు. ఆ గొర్రెల వడిసెలను గురించి ఆలోచించండి. లోకమంది ఎవరు అలాంటి పని చేస్తారు? ఇక్కడో వాళ్ళు ఎవరైనా కానీ అలాగే చేస్తారేమో చేయొద్దండి. మీరు పొరపాటు చెప్పారని నేను చెప్పగలను. అలా చెప్తే నా మటుకు నేనెత్తను. లేదు, తుపాకీతో 36 గుడ్లతో నేను దాన్ని ఎదుర్కొనలేను. అయితే అతను చిన్న వడిసెలతో వెళ్ళాడు. చిన్న తోలు ముక్క ఇంకా 2 తాళ్లు గల ఆ వడిసెలతో వెళ్ళాడు. అతడు అతిశయిస్తున్న గొల్యాతును ఎదుర్కొన్న సమయంలో గొల్యాతును అతను ఎదుర్కొన్నాడు. సింహపు నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి గొర్రె పిల్లలను విడిపించిన దేవుడు నాకు ఉన్నాడని అతను చెప్పాడు. అది వడిసెలు కాదని అతనికి తెలుసు. దేవుని శక్తి అతనితో కూడా ఉన్నది. ఆయనే గొర్రె పిల్లలను బయటికి విడిపించినది. అదే ఈనాడు మనము చెప్పవలసినది. తండ్రి గొర్రెలో మేపుచున్న దావీదులు దేవునికి ఉన్నారు. అవునండి, తరచుగా కణతలు క్యాన్సర్లు వచ్చి వైద్యుల చేతి కూడా అందకుండా పోతుండే కార్యాలు ఉంటవి. అది ఆ దావీదును అపజేయలేకపోయినది. అతడు ఆ చిన్న వడిసెలతో దాన్ని తరిమాడు. నా నామమున ఏది అడిగినా మీరు పొందుకుంటారు. వైద్యులు నవ్వినా అందరూ ఇలా చేసినా నేను లెక్క చేయక తరుముదును. గొర్రెలు మందలో చేర్చుట కొరకై వాటి వెంట అతడు వెళ్ళాడు. అవునండి, దేవుని బిడ్డ మీద నీ చేతి ఈ సింహమును పడద్రోయుదును. పడిన సింహాన్ని చీల్చివేస్తాను. బహుశా 80-90 పౌలు గల బాలుడు అతడు. ఎర్రనివాడు, చిన్నవాడు. గమనించండి, షాలేము రాజుగా మెల్కిషెదెకు సమాధానముకు రాజు. ఆ కొండ మీద షాలేము ఉన్నది. వాస్తవంగా అది ఆయనే, యెరూషలేము రాజు. నిరాక్షేపంగా యెరూషలేము రాజు అతడు ఆయనే. యెరూషలేము మొట్టమొదటగా షాలేము అని పిలువబడినది, అనగా సమాధానము. యెరూషలేముగా పిలువక ముందు అది మొదట యెరూషలేము. అతడు యెరూషలేముకు రాజు, అతని నీతికి రాజు, సమాధానముకు రాజు, షాలేము రాజు. అతనికి తల్లి లేదు, అతనికి తండ్రి లేడు, అతనికి ఆది లేదు, అతనికి అంతము లేదు, అతనికి వంశావళి లేదు. ఇతడు ఎవరు? గమనించండి. అతనిని యుద్ధము అయిపోయిన తర్వాత, జయం పొందిన తర్వాత ఆయన చెప్పింది గమనించు. ఆదికాండం 14:18. మెల్కిసెదెకు మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశ్రయించబడును గాకనియు నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇంకొద్దిగా ముందుకు చదువుదాం. సొదొమరాజు మనుషులు నాకిచ్చి ఆస్తి నీవే తీసుకోనవని అబ్రాముతో చెప్పగా, అబ్రాము సొదొమరాజుతో ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చేతి ప్రమాణము చేసి ఉన్నాను. వినండి, అతని తిరిగి ఎలా ఇచ్చాడు? ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను
నీ వాటిలో ఏదిని తీసుకొనను. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పుకున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనను. అయితే ఈ పడుచు వారు భుజించింది తప్ప. ఈ మెల్కీసెదెకును గమనించండి. రాజును సంహరించి అబ్రహాము తిరిగి వచ్చిన వెంటనే దేవుని మర్మములు తెలియచేయబడెను. ఎవరైనా ఆయన కూర్చొని చరిత్ర వారికి ఏమీ దొరకలేదు. ఎందుకంటే అతనికి తల్లి లేదు, తండ్రి గాని లేడు. అతని కాలము గాని కాలం యొక్క అంతము గాని లేదు. ఎన్నడూ చావు లేదు. ఇంకా ఆయన సదా జీవించుచున్నాడు. ఆయనకు ఆది లేదు. ఆయన ఎలోహిము తప్ప మరెవరూ కాదు. ఆయనకు ఆయనే ఉన్నవాడు, స్వయంగా జీవిస్తున్నవాడు, సర్వశక్తివగుడు దేవుడు. యేసుకు ఒక తల్లి ఉన్నది, యేసుకు ఒక తండ్రి ఉన్నాడు, యేసుకు ఆరంభం ఉన్నది, ఈ భూలోక జీవితానికి అంతమున్నది. అయితే ఈయనకు తండ్రి లేడు, తల్లి లేరు. ఆమేన్. తండ్రి లేడు, తల్లి లేరు. యేసుకు తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు. ఈయనకు తల్లి లేదు, తండ్రి లేడు. ఆమేన్. ఆయన చేసిందేంటి? ఆయన యుద్ధమును జయించిన తర్వాత, తన స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత అబ్రహాము చేసిందేంటి? సంఘము తన స్థానమును స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దత్త పుత్రులుగా పిలువబడి ఉన్నాం, పొందుకున్నాం. ప్రతివానికి తమ తమ స్థానం ఇవ్వబడినది. దేవుడు ఏమి చేయడం ముందుగా పిలిచాడో అందుకొరకై నశించిన దాన్ని వెతుకుతూ చివరి వరకు ఆ పని కొనసాగించాలి. ప్రథమంగా పౌలు దానిలోని భయమునంతటినీ తీసివేశాడు. మీరు పిలువబడిన వారైతే మీరు మీ మనసుతో లేదా ఏదో ఒక విధముగా వేదాంతముతో పనిచేయటం కాదు. నిజంగా మీరు దేవుని ఆత్మ వల్ల జన్మించేస్తే దేవుడు జగదుత్పత్తికి ముందే నిన్ను నిర్ణయించి నీ పేరును గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాసి ఉన్నాడు. ఇప్పుడు మనము క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలమందు కూర్చోబెట్టబడి ఉన్నాం. పరిశుద్ధమైన ప్రజలము, పరిశుద్ధ జనాంగమును, వింతైన ప్రజలము, రాజులైన యాజక సమూహమును, ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించడానికి ఆయన నామను స్తుతించుచు మన పెదవుల ఫలములను అర్పించుచున్నాం. ప్రజలు పిచ్చివారని పిలవనివు. నిజమే, పిచ్చివారమే. దేవుని జ్ఞానం మనుషులకు వెరితనము, మనుషుల జ్ఞానము దేవునికి వెరితనము. అది ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నది. అయితే నిజంగా ఆత్మతో నింపబడిన సంఘము దేవుని శక్తితో ఉండి పరలోక స్థలమందు కూర్చొని ఆత్మ సంబంధకు బలులు అర్పించుచు దేవుని స్తుతిస్తుంది. పరిశుద్ధాత్మ వారి మధ్య సంచారం చేస్తూ పాపమును వివేచించుచు జల్లు మధ్యలో తప్పులను బయటపెడుతున్నది. దాన్ని చక్కదిద్ది తిన్నగా చేస్తున్నది. ఇందువలన నిరంతరము దేవుని సన్నిధిలో ఉండి రక్త అర్పణలు చేయబడుచుండు. అందు ద్వారా గుర్తుంచుకునండి, ఈ ఉదయం దాన్ని చూశాము. మీరు రక్తము ద్వారా రక్షించబడలేదు, మీరు రక్తము ద్వారా భద్రపరచబడి ఉన్నారు. అయితే మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షించబడి ఉన్నారు. దాన్ని మీరు నమ్మి ఉన్నారు. దేవుడు నీ హృదయాన్ని తట్టాడు. ఎందుకంటే ఆయన నిన్ను ముందుగా నిర్ణయించాడు కాబట్టి. నీవు దాన్ని చూచి అంగీకరించున్నావు కాబట్టి. ఎప్పుడు రక్తము నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేసినది. గుర్తుంచుకునండి, పాపం చేసినందుకు దేవుడు ఒక పాపిని శిక్షించాడు. ఆరంభం నుండి అతడు పాపి అవుతాడు. పాపం చేసినందుకు ఒక క్రైస్తవుని ఆయన శిక్షించను. ఎందుకు అతను శిక్షిస్తాడంటే క్రీస్తు మన శిక్షను తనపై వేసుకున్నాడు కాబట్టి. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వారు శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకుంటారు. అయితే నీవు ఇష్టపూర్తిగా ఏదైనా తప్పు చేసినట్లయితే కాదు, ఇష్టపూర్వకంగా నీవు పాపము చేయవు. ఇష్టపూర్వకంగా పాపము చేసిన వ్యక్తికి ఆ శరీరంలోనికి వచ్చు అర్హత ఉండదు. అయితే ఒకసారి అందులో ఉన్న వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతని యొక్క జీవము క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడి ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నది. అపవాదికి అతడు దొరకడు కూడా. అతడు దానికి బహుదూరముగా ఉన్నాడు. అతడు అందులోంచి బయటికి వస్తేనే అపవాది పట్టుకుంటాడు. ఎందుకంటే నీవు చనిపోయి ఉన్నావు కాబట్టి. చనిపోయిన వాడిని నీవు వేషధారిని చెప్పి చూడు ఏమి జరుగుతుందో. నీవు అతని కొట్టి వేషధారి అని తిట్టినా ఒక్క మాట చెప్పడు, ఒక్క మాట కూడా పలకడు, అక్కడే పడి ఉంటాడు. అవును, క్రీస్తులో చనిపోయిన ఒక వ్యక్తిని నీవు వేషధారిని పిలిచినా లేక ఇంకొకరి దగ్గర పిలిచినా అతడు చలించడు. నీవేమైనప్పటికీ కూడా అతడు దాటిపోయి నీ కొరకు ప్రార్థిస్తాడు. అవును, అయితే వారిలో చాలా మంది ఇంకా బ్రతికే ఉన్నారు. వారిని గురించి ఆలోచన చేస్తున్నాను. మనము చనిపోయిన వారిని సమాధి చేయవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును చనిపోయిన వారిని మనము నీటిలో పాతిపెడుతున్నాం. కొన్నిసార్లు బ్రతికిన వారినే మనం సమాధి చేస్తున్నాం. ఎంతో ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, అవన్నీ మిగిలి ఉంటుంది. సంఘములో చాలా మంది అటువంటి వారు ఉంటారు. అయితే
వారిని మనం వేరు చేయలేం, దేవుడే చేస్తాడు. ఆయన తన ప్రజలు ఎరుగును, ఆయన గురులను ఎరుగును, ప్రతి స్వరాన్ని ఆయన ఎరుగును. ఆయన తన పిల్లలను ఎరుగును, బయటకు పిలువబడి వారిని, ముందుగా నిర్ణయించబడిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ సంగతులు ఎవరికి అనుగ్రహించబడి ఉన్నవో అట్టి వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. వారి ద్వారా ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డల్లో నమ్మకంగా ఉంటాడు. ఏమి చేయవలనో వారేమి చేయుదురో ఆయనకు బాగుగా తెలుసు. అలాగే దేవుడు చేస్తానని నమ్ముతున్నావా? సాతాను ఒకనాడు ఏబుతో ఇలా అన్నాడు, నీకొక సేవకుడున్నాడు, అవునా అని. అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు, అతను యథార్థవంతుడు, అతడు పరిపూర్ణుడు అని దేవుడు చెప్పాడు. అతనేదో దేవునికి నమ్మకమున్నది. అతనికి అంతా చక్కగా ఉంది, నాకు కొద్దిగా అవకాశం ఏమో, నిన్ను అతను దూషించినట్లుగా చేస్తాను అని సాతాను అన్నాడు. అతను నీ చేతిలో ఉన్నాడు, కానీ అతని ప్రాణాన్ని నీవు ముట్టవద్దు అని అన్నాడు దేవుడు. చూశారా, ప్రాణం తప్ప సమస్తము సాతాను వశంలో ఉన్నది. అయితే ఏబు ఏం చేశాడు? తన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు, తన దగ్గర కలిగిందంతా పోగొట్టుకున్నప్పుడు దేవుణ్ణి అతను దూషించాడా? అతడు ప్రశ్నించలేదు. అతను సాష్టాంగపడి దేవుని ఆరాధన చేశాడు. హల్లెలూయా అని చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, ఆయన నామమునకే స్తుతి కలుగును కాక. అదే నీవు చేయవలసి ఉన్నది. ఏబు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎంతగా నమ్మాలో దేవునికి తెలుసు, నన్ను ఎంతగా నమ్మాలో దేవునికి తెలుసు. అయితే ఇప్పుడు మనము బిడ్డ యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అంతా నలగొట్టబడిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? బైబిల్లో చూడండి. యుద్ధం అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? ఏమి చేయవలో మీకు తెలియదా? మెల్కిసెదెకును మనం తీసుకుందాము. అది అవునో కాదో మత్తయి 16:18 త్వరగా చూద్దాం. మత్తయి 16:16 అవునది వాస్తవం నేను అనుకుంటున్నాను. మత్తయి 16:16 కాదు, అది తప్పు, అది ముగ్గుపోయిన 26. ఇక్కడ సిమోను పేతురుతో మాట్లాడుతున్నారు. క్షమించండి, నేను చెప్పదలంచింది అది కాదు. నేను చివరి విందును కూర్చి చెప్పకూరుతున్నాను. మత్తయి 26:26. మత్తయి 26:26. ఇక్కడ చివరి విందును కూర్చి ఇక్కడ ఉన్నది. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. క్రైస్తవులు పొరపాట్లు చేస్తున్నారు మీరు. అయితే వినండి, 29 వినండి. ఇప్పుడు మంచిది. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షసము కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఏంటి? అబ్రహాము తన స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత మెల్కిసెదెకు అదే చేశాడు. తన జనులను క్రమపరిచి యుద్ధమును జయించిన తర్వాత తిరిగి వచ్చాడు. రొట్టె ద్రాక్షసముతో తీసుకుని వచ్చాడు. యుద్ధమైపోయిన తర్వాత క్రొత్త ప్రపంచములో ప్రభువైన యేసుతో మనమంతా పెండ్లి విందులో భుజిస్తాం. ప్రభు నామ స్తుతించబడును కాక. మంచిది. ఆయన చిత్తం యొక్క మర్మములను మనకు తెలియచేయటకు ఆయన ఇష్టపడెను. ఎఫెసీ 9 చూద్దాం. ఆయన యొక్క సంకల్పము అదే. కాలము సంపూర్ణమైనప్పుడు దాన్ని దాటిపోయిన మరవకండి. ఎఫెసీ 1:10 కాలము సంపూర్ణమైనప్పుడు, కాలం యొక్క సంపూర్ణత దేని కొరకు ఎదురు చూస్తుందని మనం విన్నాము. అది కాలమంతటికి సంపూర్ణత. పాపము ఆగిపోవుటకు అది కాలము, మరణము ఆగిపోవుటకు అది కాలము, వ్యాధి ఆగిపోవుటకు కాలము, పాపము ఆగిపోవుటకు అది కాలము, అన్ని వంకరలు ఆగిపోవుటకు అది కాలము. దయ్యమన్నింటికి వంకరగా చేసింది. అయితే కాలమే ఆగిపోతుంది. గమనించండి, కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తులో ఆయన అన్నింటినీ ఏకము చేయును. భూలోకమందున్న వాటిని, పరలోకమందున్న వాటిని, ఆయనలో ఉన్న వాటిని ఆయన ఏకము చేయును. క్రీస్తులో అన్నియు ఏకమగును. ఈ ఉదయకాలం నేను మీతో చెప్పినట్లుగా గొప్పవైన ఆ చిన్న బంగారు తునకలు ఆది కాండములో మెరుగుపెట్టవలను, లేవి కాండములో మీరు మెరుగుపెట్టగలరు, నిర్గమ కాండములో మీరు మెరుగుదిద్దగలరు, ప్రకటన వరకు మీరు వాటిని మెరుగుదిద్దగలరు. అవి యేసులో సమాప్తమగును. యేసేపుని తీసుకో, అబ్రహామును తీసుకో, ఇస్సాకును తీసుకో, యాకోబును తీసుకో, దావీదును తీసుకో. ఆ దైవజనులైన వారెవరైనా ఆ బంగారు తునకలను నీవు తీసుకో. వారందరిలో కూడా యేసుక్రీస్తు వెల్లడి అయిన అవుతున్నాడో లేదో చూడు. యేసుక్రీస్తు అను ఆ ఒక్కరిలో ఏకమొగటి కొరకై. ఇంకొద్దిగా ముందుగా 11 చదువుదాం. ఆయనలో మనకు స్వాస్థ్యము దొరికినది. ఒక స్వాస్థ్యము ఒకరు విడిచిపెట్టిన నీకు స్వాస్థ్యం అవుతుంది. అవునా? ఒక స్వాస్థ్యము. ఎట్టి స్వాస్థ్యం మనం పొందుకున్నాము? నేను ఎలాంటి స్వాస్థ్యాన్ని నేను పొందుకున్నాను? నాకేదీ లేదు. అయితే దేవుడు నాకు ఒక స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాడు. నా పేరును ఆయన జగదుత్పత్తికి ముందుగానే
గొర్రెపిల్ల జీవగంధములో వ్రాసి ఉంచాడు. సహోదరుడా, ఒక్క నిమిషం వాగు. యేసు నీ కొరకు చనిపోయినప్పుడే అలాగే చేశాడు అని నీవంటావు. లేదు, యేసు ఆ స్వాస్థ్యాన్ని నాకై కొనిపెట్టుడు కొరకై వచ్చాడు. తరువాతది చదవండి. మరియు క్రీస్తులను ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు జగత్తుకు పునాదికి మునిపే దీన్ని చేశాడు. మన పాఠంలో చూశాం. దేవుడు ఆయనే ఉన్నవాడిని చూశాము. ఆయనలో ప్రేమ ఎలాగున్నదో చూశాము. ఆయనలో దైవత్వం లేక దేవుడు ఉన్నాడు. ఆయన ఆరాధించేది ఏదీ లేదు. పితృత్వం ఆయనలో ఉన్నది. తనకు తానుగా ఆయన ఉన్నాడు. ఆయనలో రక్షకుడు ఉన్నాడు. ఏదీ పోగొట్టుకున్నాడు. ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. అవి ఆయన యొక్క గుణ విశేషాలు. అక్కడ మరి ఏదీ లేదు. కాబట్టి ఆయనే ఆయన మంచి ఆలోచనయే వీటినన్నిటినీ ఉత్పత్తి చేసినది. అవన్నీ ఒక్క మనిషిలో యేసు క్రీస్తులో ఏకము కావాలని ఆయన యొక్క ఆలోచన. ఓ, అది కంటికి కనబడదు, చెవికి వినబడదు అని చెప్పుడులో అది మర్మం, ఆశ్చర్యము కాదు. చూడు, ఈ స్వాస్థ్యమునకు ఆయన ముందుగా మనల్ని నిర్ణయించాడు. ఒకదానికి నేను హక్కుదారునై ఉంటున్నాను. విలియం బ్రెన్హామ్, ఎంతో కాలం క్రితం నేను నిన్ను పిలిచాను సువార్తను చెప్పడానికి. జవదుత్పత్తి ముందే నిన్ను పిలిచాను అని నా హృదయం తట్టి దేవుడు చెప్తున్నాడు. నాకు ఒక స్వాస్థ్యం ఉన్నది, అది నిత్య జీవము అను స్వాస్థ్యము. దానిని నాకు వాస్తవమైన దానిగా చూపించుటకే దేవుడు యేసును నా కొరకు పంపించాడు. ఎందుకనగా దాన్ని స్వతంత్రించుకున్న హక్కు నాకు మరొక రీతిగా లేదు కనుక నాలో ఏమీ లేదు, శూన్యం. నేను చేయగలిగింది ఏమీ లేదు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సొంత కాలములో జగదుత్పత్తికి ముందే యేసు గొర్రె పిల్లవలే వధించబడెను. నేను నా స్వాస్థ్యానికి వెళ్ళినట్లుగా ఆయన తన రక్తాన్ని చెందించాడు. దేని కొరకు? ఎట్టి స్వాస్థ్యము, కుమారత్వము, దేవుని కుమారుడుగా ఉండుట కొరకు. ఇది ఒకవేళ మిమ్మల్ని మరణానికి గురి చేయవచ్చునేమో. దేవుని కుమారులకు మనుషులు దైవములని, చిన్న దైవములని మీరు ఎదిగరా? ఎంతమందికి అది తెలుసు? యేసు ఆ విధంగా చెప్పాడు. ఎంతమందికి తెలుసు? బైబిల్ ఎలా చెప్పబడినది? యేసులాగా చెప్పాడు. మీరు దైవములని మీ లేఖనములు చెప్పట్లేదా? మీరు వారు దైవులని పిలిచినట్లయితే వారు దైవులని ఆదికాండం 2లో చెప్పబడి ఉన్నది. ఎందుకంటే లోకమాంతరి మీద వారికి పూర్తి అధికారం ఇవ్వబడినది. సమస్తం పైన వారికి అధికారం ఇవ్వబడినది. తన దైవత్వాన్ని, కుమారత్వాన్ని, ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అది సాతాను తీసుకున్నాడు. అయితే మనము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మరలా వచ్చి దాన్ని పొందుకో కాలం యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నాం. పిరమిడ్ మీద మూత పెట్టబడి కొరకై దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు. దేవుని శక్తి వెల్లడి అవుతుంది. హల్లెలూయా! వారి నుండి సతాను దొంగిలించిన ప్రతి ఒక్క శక్తి తిరిగి పొందుతారు. అవునండి, అది వారికి చెందినది. దేవుని నుండి నిజముగా బయలు వెళ్ళిన లోగాస్ ఆయనే. ఇది సత్యం. అది దేవుని కుమారుడు. ఆ తర్వాత మానవుని ఒక చిన్న దైవముగా ఆయన చేశాడు. ఎవరి యొద్దకు దేవుని వాక్యం వస్తుందో ఆ ప్రవక్తలను దైవులని వారు పిలుచుచున్నారు. వారు దైవులనే దేవుడు చెప్పాడు. ఆయన మోషేతో చెప్పాడు, నిన్ను నేను దైవముగా చేసి ఉన్నాను. అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఆమేన్. నేను మతపిచ్చుకునే వాళ్ళ వలె కనబడుతున్నాను కదా? అయితే నేను కాను. మీ కన్నులు తెరవబడినప్పుడు మీరు చూస్తారు. మంచిది. ఆయన మానవుని ఒక దైవముగా చేశాడు. అతనికి ఆధిపత్యం ఇచ్చాడు. సముద్రం నుండి సముద్రానికి, ధర నుండి అద్దరికి నీ ఆధిపత్యం వ్యాపించున్నది. అది నీ ఆధీనములో ఉన్నది. పాపము లేని దేవునిగా యేసు వచ్చాడు. దాన్ని ఆయన రుజువు చేశాడు. గాళ్ళు పెళ్ళడికి రేగినప్పుడు ఆయన నిమ్మలవగురుగాక అని అన్నాడు. ఆమేన్. ఎవరు నీ ఫలాలు తినకుందురుగాక ఆయన చెట్టును గురించి చెప్పినప్పుడు ఆయన అలాగే చెప్పాడు. మీతో నిజంగా చెప్తున్నాను, మీరు చిన్న దైవులైన మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఈ కొండను కదిలిపోమ్మని చెప్తే మీ హృదయంలో సందేహించకుండా అలా చెప్పినట్లయితే నీవు జరుగునని నమ్మినేలా అలాగే జరుగుతుంది. ఆదిలో ఉన్న ఆదికాండం దగ్గరికి వెళ్దాం. అది ఏంటి? ప్రపంచంలోని ప్రకృతి అంతా ఇంకా ములుగుతూనే ఉన్నది, కేకలు వేస్తూనే ఉన్నది, సమస్తము కదలుతున్నది. ఎందుకొరకు? దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు. నిజముగా కుమారులు, తిరిగి జన్మించిన కుమారులు, పరిశుద్ధాత్మ నింపబడిన కుమారులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట స్థిరపరచబడుతున్నది. ఎప్పుడు దాని యొక్క సరిహద్దుల్లో మనం ఉన్నామని నమ్ముతున్నాము. అవునండి, ఈ కొండతో చెప్పుడి,
అది అలా జరుగుతుంది. సహోదరుడా, ఫలాని సంగతి జరగవాలని నేను ఆశిస్తున్నాను. నేను యేసుక్రీస్తు యొక్క విశ్వాసని, ప్రభుడు యేసుక్రీస్తు నామములో దాన్ని నీకు ఇస్తున్నాను. ఆమేన్. అది ఒక ప్రత్యక్షత. ఓ సహోదరుడా, నా పంట నాశనం అయిపోతున్నది, నాకు వర్షం పట్టలేదు. ప్రభువు నామములో నేను నీకు వర్షం పంపిస్తున్నాను, నీ పంట దీవించబడుతున్నది. ఓ సమస్త సృష్టి కూడా దేవుని కుమార ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మొలుగుతూ ఉన్నది. ఆరంభములోనే దేవుడు దాన్ని నిర్ణయించాడు. మానవునికి ఆయన అధికారం ఇచ్చున్నాడు. ఆయన యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. యేసు తన యొక్క నామములో ఈ నిశ్చయత మనకు అనుగ్రహించాడు. నా నామములో తండ్రిని మీరు ఏమి అడిగినను నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఓ పామర్ సహోదరుడా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది సంఘపు స్థానమందుంచబడుట. నేను చెప్పాను, ఎఫెసీ గ్రంథము యెహోషువ గ్రంథానికి సమసారూప్యమని. జనుల యొక్క స్థానాన్ని యెహోషువ పంచి ఇచ్చాడు. ఎవరి స్థానాల్లో వారు ఉండకపోతే తగాదాలు చెలరేగుతున్నవి చెప్పాడు. ఎఫ్రాయిం స్థానంలోనికి మనుష్యులు రాకూడదు, వారు కలిసి జీవించలేరు. ఒకరేమో నేను బాప్టిస్ట్ అని, ఇంకొకరేమో మెథడిస్ట్ అని, ఇంకొకరేమో పెంతెకోస్తు అని, నేను ఏకత్వం, ద్విత్వం, నేను ఫలానా అని. మీరు ఎలా కలిసి ఉంటారు? నెమ్మదిగా ఉండండి. దేవుడే సంఘం యొక్క స్థానాన్ని నిర్ణయించాడు. ఆయన యొక్క కుమార్తెలుగా స్వీకరించాడు. దాన్ని చూడటానికి నన్ను బ్రతికింపు చేయదేవా అని నేను ప్రార్థిస్తున్నాను. అది దాదాపుగా అది నా చేతులతోనే నేను అక్కడ తాకినట్లుగా అక్కడ ఉన్నది. నాకు దాన్ని చూడటానికి నేను ఆశిస్తున్నాను. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ వీధుల్లో నడుస్తున్నాను. తల్లి గర్భం నుండి కుంటివానిగా పుట్టిన ఒకడున్నాడు. వెండి బంగారాలు నా యుద్ధం లేవు. దేవుని కుమారుల ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. వారు వ్యాధిని అప్పుచేస్తారు, క్యాన్సర్ను అప్పు చేయగలరు, జబ్బులను అప్పుచేస్తారు, నిలుపు చేస్తారు. మీరు క్యాన్సర్ అప్పుతారని తలస్తున్నారా? మనుషుల శరీరంలోనే కుళ్ళిపోవు సమయం వచ్చునని, వారు చనిపోకముందే వారు శరీరాలు రాబందులు తినునని చెప్పబడుతున్నది. రానున్న దానికి క్యాన్సర్ ఒక పంటినొప్పు లాంటిది. అది ఒక ముంగుర్తు. అయితే గుర్తించండి, దేవుని యొక్క ముద్ర గల వారిని ముట్టడానికి ఆ రోజు ఎవరికి హక్కు ఉండదు. దాని కొరకు ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నాం. ఆ భయంకర తెగులు రాకముందే దేవుని రాజ్యంలో వాస్తవ స్థానం సంపాదించుకోవడం కొరకే పాటుపడుతున్నాం. ఎంత శ్రేష్టమైన విషయం అది! కాలం యొక్క సంపూర్ణత, సంపూర్ణ కాలం, స్వాస్థ్యం పొందుటకు ముందుగా నిర్ణయించబడతమే. దేని ద్వారా మనం స్వాస్థ్యాన్ని పొందుకున్నాము? ముందుగా నిర్ణయించబడడం ద్వారా. ముందు నిర్ణయం అనగా భవిష్యత్తు జ్ఞానము. నిన్ను బోధకునిగా నమ్మగల జ్ఞానము దేవునికి ఇలాగున్నది. ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానము ద్వారానే, ఇచ్చించు వాని వలన కాదు గాని, పరిగెత్తుని వలన కాదు గాని, కృపచూపు దేవుని వలనే కలుగుతున్నది. అవునా? అదే ముందు నిర్ణయం. నీలో ఉన్నది ఏంటో ఆయనకు తెలుసు. నీవు భూమి మీదకి రాకముందే నీలో ఉన్నది ఆయనకు తెలుసు. నీ వచ్చుడుకై ఒక భూమి నిర్మాణము కాకమునిపే నీలో ఉన్నది ఆయనకు తెలుసు. అదే ఆయన అనంతుడుగు దేవుడు. ఆయన అతీతుడు. మనం నిమిత్త మాత్రులం. మనం అంతమును గురించి మాత్రమే కొద్దిగా మాత్రమే తలంచగలం. నాకు జరిగింది ఎంతో ఉన్నది, అయితే నాకు తెలియదు. అది నాకు కొన్ని సంతోషకరమైన క్షణాలు జరిగినవి. నేను అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాను. రేపు లేదు అనుకున్నాను, నిన్న లేదు, వ్యాధి దుఃఖము లేదు అనుకున్నాను. అది కొద్ది సంతోషము కాదు, అది సంపూర్తిగా సంతోషం అని నిలబడి నేను తలంచాను. ఏంటది అంతా అని నిలబడి నేను అలాగే ఆలోచన చేశాను. ఆ స్వరం ఇలా చెప్పినది, ఇది పరిపూర్ణ ప్రేమ. నీవు ప్రేమించిన సమస్తము ఇప్పుడు ఇచ్చట ఉన్నది. యేసు వచ్చినప్పుడు నీ యొక్క సేవా గురుతులను, వీరిని ఆయనకు నీవు బహూకరిస్తావు. అక్కడ ఆ అందమైన స్త్రీలు నిలబట్టి నేను చూశాను. వారు ప్రశస్తమైన సహోదరుడా అని నన్ను హత్తుకున్నారు. వారి పొడగాటి జుట్టున్నది. పరిగెత్తుకుంటూ వచ్చి నా ప్రియ సహోదరుడు అని హత్తుకుని అలా చెప్తున్నారు. దీని అర్థం ఏంటి అని అనుకున్నాను. వారు నీ ప్రజలు అని చెప్పబడింది. నా ప్రజలా? మిలియన్ల మంది బ్రహ్మాములు ఉండదు కదా అని అన్నాను. వారు నీ సేవలో మారి ఉన్నవారు. హల్లెలూయా. వారు నీ సేవలో మార్పు చెందినవారు. అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూశావా అని అడిగాను. నేను అంత అందమగు స్త్రీ ఎన్నడూ చూడలేదు. ఆమెను ప్రభునొద్దుకు నీవు 90 సంవత్సరాల వయసప్పుడు అలా నేర్పించావు నా ప్రియ సోదరుడా అని ఆమె కేకవేట్లో ఆశ్చర్యం లేదు. ఆమెకు ఎన్నడూ వృద్ధురాలు కాదు. ఆమె దాన్ని దాటిపోయినది. ఆమె యవనములో ఉన్నది. ఆమె ఇక్కడ నిలబడి ఉన్నది. ఆమెకు చల్లనీళ్ళు అవసరం లేదు. అవి ఆమెకి అవసరం లేదు. ఆమె నిద్రపోన అవసరం లేదు. అలసట లేదు, రేపు లేదు, నిన్న లేదు.
నిత్యము నిత్యత్వములో ఉండుట. ఒకానొక మహిమకర దినమున దేవుని కుమారుడు వస్తాడు. నీవు వారికి బోధించిన వాక్యాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతున్నది. ఓ సహోదరుడా, పౌలు తన గుంపులు తీసుకుని వచ్చునా అని అడిగాను. అవునండి, పౌలు బోధించట్లే నేను బోధించాను. ఎన్నడూ మార్పు చేయలేదు. నేను ఏ సంఘం యొక్క బోధనలను అంగీకరించలేదు. నేను దాని అందే నిలిచి ఉన్నాను. వారందరూ కూడా ఒకే స్వరంతో ఇలాగ చెప్పారు, అది మేము ఎరుగుదము, మాకు నిత్యముగా తెలుసది. మమ్మను ఆయనకి బహుకరిస్తే మేమందరం తిరిగి భూమి మీదకి వెళ్లి సదాకాలం జీవిస్తాము. ఆహా, ఆ సమయంలో నేను రావటానికి ప్రయత్నం చేశాను. నేను పడక మీద పడుకుంటూ నాకు కనబడినది. నా శరీరం ముడతలబడి వ్యాధితో చీకిపోయి ఉంటే నేను చూశాను. నా తల కింద చేతులు పెట్టుకుంటూ చూశాను. మరలా అందులోనికి నేను వెళ్లి రాగలనా అనుకున్నాను. ముందుకు సాగిపో అనే స్వరం నాతో పలకటి నేను విన్నాను. ప్రభువా, నేను ఎల్లప్పుడూ దైవిక స్వస్థతను నమ్మి ఉన్నాను. నేను దానిని ఆత్మలకై వెంటాడుతాను. నాకు సహాయం చేయండి అని అన్నాను. ఎక్కువ కాలం నన్ను జీవించనీయండి. నేను మరో మిలియన్ మందిని అక్కడికి తీసుకుని వస్తాను. నన్ను అంతవరకు ఉంచు అని చెప్పాను. వారి రంగేమైనా, వారి మతమేమైనా, వారి దేశమేమైనా నాకు అనవసరం. వారందరూ ఎక్కడ చేరినప్పుడు ఒక్కడిగానే ఉంటారు. ఆ పాత సరిహద్దు గీతలు దాటిపోతవి, చెరిగిపోతవి. ఆ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారు. పొడుగాటి జుట్టు కలిగి ఉన్నారు. అక్కడ అలాంటి వారిని నేను చూడలేదు. పొడవైన దుస్తులు ధరించి ఉన్నారు. వారి కాళ్లకు ఏమీ లేవు. మగవారైతే జుట్టు బొద్దుగా ఉన్నది, అలా పెంచుకుని ఉన్నారు. వేర్వేరు రంగుల్లో, ఎరుపు, నలుపు మొదలగు రంగుల్లో వారు ఉన్నారు. వారిని కౌగిలించుకొనగా వారిని తాకగలను. వారి చేతులు పట్టుకున్నాను. నేను ఈ పవిత్ర గ్రంథాలు తెరిచి ఇలా ఉన్నాను. దేవుడి నాకు తీర్పరి. నా చేతులను, నా ముఖమును తాకగలట్లే ఎలాగో అలాగే నేను వారిని తాకాను. వారు నన్ను కౌగిలించుకున్నారు. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు స్త్రీలను తాకినగా అలా ఉండదు. నీవెంత పరిశుద్ధుడవైనా, ఎటువంటి బోధకుడవైనా, ఎలాంటి మత గురువైనా ఒక స్త్రీని కౌగిలించుకున్నప్పుడు మానవ ఉద్రేకం రాక మనదు. అది నిశ్చయంగా సత్యం. కానీ సహోదరుడా, అక్కడ ఉన్నట్లుగా అటువంటిది ఇక్కడ దాటిపోతే ఇక ఉండదు. బాగున్నది, అది అసాధ్యము. అంత ప్రేమయే. ప్రతిదీ కూడా నిజముకు సహోదరుడుగాను సహోదరిగాను ఉంటున్నది. అక్కడ మరణము, దుఃఖము, అసూయ మరి ఏది ప్రవేశించదు. అంతా పరిపూర్ణంగా ఉంటున్నది. అందుకొరకే నేను శ్రమ పడుతున్నాను. అందుకొరకే స్థానము నేను సంపాదించుకుని కోరుతున్నాను. ఓ ప్రభువా, ఈ సంఘములో అందుకొరకే నేను ఉన్నాను. సంఘమును క్రమములో ఉంచగోరుతున్నాను అని చెప్పాను. సహోదరులారా, ఒకటంటే పరిపూర్ణ ప్రేమ మాత్రమే అందులో ప్రవేశించగలరని నేను చెప్పుతున్నాను. నువ్వు బ్రెన్హామాలయానికి, లేక మెథడిస్ట్ సంఘానికి, లేక బాప్టిస్ట్ సంఘానికి నీవు నమ్మకంగా ఉన్నావని కాదు. అది మంచిదే స్నేహితుడా. నీవు లోబడి ఉండాలి. నీవు భాషలతో మాట్లాడేందుకు కాదు. నీవు ఆత్మలో నాట్యమనేందుకు కాదు. నీవు దయ్యాలు వెలగొట్టేందుకు కాదు. నీ విశ్వాసం ద్వారా కొండలను పెగిలించేందుకు కాదు. అది మంచిదే. అయితే అక్కడ నిజమగు పరిపూర్ణ ప్రేమ ఉంటున్నది. అదే సంపూర్ణత. ఒక స్వాస్థ్యమును పొంది ఉన్నాం. దేని స్వాస్థ్యంగా పొందాము? ముందుగా నిర్ణయించబడినాం. ఇదంతా అర్థం చేసుకున్నారా? దేవుని నువ్వు పిలవగలవా? లేదు, దేవుడే నిన్ను పిలిచాడు. ఏ నరుడు ఎప్పుడు కూడా దేవుని వెతకలేదు. దేవుడే నరుని వెతికాడు. మొదటిగా నా తండ్రి ఆకర్షించుదేనే కానీ ఎవడు నా యొద్దకు రాడని యేసు చెప్పాడు. చూడండి, దేవుని యొద్ద నుండి పారిపోవడం అనేది మానవుని యొక్క స్వభావము. ఇప్పుడు చెప్పగలవా? ప్రజలకు నేను బోధ చేస్తున్నప్పుడు అదే నన్ను తొందర పెడుతున్నది. అదే ఉన్న స్థితిలో నిలిచి ఉండవద్దు. మార్పు చెందు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడనే మాట నేను నమ్మో. నా అంతటి నేను దీన్ని చెప్పట్లేదు. నేను కాదు, మీరు నన్ను ఒక ప్రవక్త అని పిలుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న మిలియన్ల కొద్ది ప్రజలు అలాగూ నన్ను నమ్ముతున్నారు. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో దాదాపుగా 12 మిలియన్ల మంది జనులతో నేను మాట్లాడాను. వేల కొద్ది దర్శనాలు, సూచికలు, అద్భుత కార్యాలు చూశాను. ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. అవును, ఆయన చెప్పిన ఏ సంగతి ఎన్నడూ తప్పిపోలేదు. ఎవరైనా దాన్ని నిరూపణ చేయవచ్చు. అవును, నేను ప్రవక్తనని చెప్పుకోలేదు. అయితే నా మాట వినండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ స్థానములో నిన్ను ఉంచగలిగినది పరిపూర్ణ ప్రేమయే. అక్కడ ఉన్నదంతా అదే. నీవెన్నెన్ని పనులు చేసినా, రకరకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ దినమందు అవేమి లెక్కకు రావు. పరిపూర్ణ ప్రేమ కావాలి. కనుక నీవు అన్నీ ఒక ప్రక్కన పెట్టేసేసి దేవుని ప్రేమతో నింపబడి ఉండు. నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు. అలాగుండు. నేను ఉదయం చెప్పినట్లుగా కృపయే నాకు పూర్తి స్వరూపాన్ని ఇచ్చినది. చాలా మంది అంటారు, నీవు నన్ను గిరితే నేను నిన్ను గిరుతాను అని. నీవు నాకు ఒకటి చేస్తే నేను నీకు ఒకటి చేస్తాను.
అవునా? అది కృప కాదు. నీ వీపు అలా నిలబడితే ఇలాగే నేను గిరుతాను. నీవు నన్ను గిరినా గిరకపోయినా, నీవైతే నా చెంప మీద కుట్టి నా వైపు గీరు. చిలగా ఉందంటే నేను గిరుతాను. చూసారా? అలాగే చేయటం. క్రియలేను నేను నమ్మను. ప్రేమ మాత్రమే పని చేయను నేను నమ్ముతాను. కృప ద్వారానే క్రియలు ప్రత్యక్షమవుతవి. నేను నమ్మకంగా జీవించకపోతే నా భార్య నాకు విడాకులు ఇచ్చునని నేను నమ్మకముగా జీవించను. అయితే ఆమెను నేను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నమ్మకంగా జీవిస్తాను. నేను సువార్త ప్రకటించకపోతే నరకానికి వెళ్తాననుకుని నేను సువార్త వినించట్లేదు. నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక సువార్తను బోధిస్తున్నాను. నిజం నీవనుకుంటున్నావా? తుఫాను సముద్రాన్ని దాటుచున్నాను, విమానం ఇటు అటు జరుగుతున్నది, మెరుపులు భయములు పుట్టించును అని ఏ నిమిషమైనా కొలిపోవచ్చును. విమానంలో ఉన్నవారు మరియా జయం అని మరీకు ప్రార్థిస్తారు. అక్కడ పెట్టుకునే బెల్టులు కట్టుకుంటారు. 15 నిమిషాలకు సరిపడు ఇంధనం మాత్రమే ఉన్నది కాబట్టి మనం ఏమవుతుందో అని పైలట్ చెప్పినప్పుడు అది విని నేను నవ్వగలనా అని నీవు అనుకుంటున్నావా? నేను అరణ్యంలోకి వెళ్లి జర్మన్ సైనికులు కలుసుకుని ప్రతి రాత్రి కూటము జరిపాను. పరిశుద్ధాత్మ ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అప్పుడు మైల్ దూరం నుండి నన్ను కాల్చివేటకు కమ్యూనిస్టు దూరదర్శన యంత్రాలతో కూర్చుని ఉన్నారు. నేను నవ్వులాటగా దాన్ని చేయగలనా అని నీవు తలస్తున్నావా? ఒకటి నాలో ఉన్నది, నాలో ఒకటి ప్రేమ ఉన్నది. ఆ మానవుల కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి పౌలు ఇలాగే చెప్తున్నాడు. యెరూషలేమునకు వెళ్ళటకు మాత్రమే కాదు కానీ సిలువ వేయబట్టుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను మరణించుటకు వెళుచున్నాను. ప్రభువు నిమిత్తం చావ సిద్ధనై ఉన్నాను వెళుచున్నాను. ఇది ప్రేమ. అది నేను బలవంతం పెడుతున్నది. ఇది నిజంగా వాస్తవము. నేను డబ్బు కొరకు సువార్త పడించట్లేదు. అలాగైతే ఈ రాత్రి నేను $20,000 అప్పులో ఉన్నాను. అప్పులో ఎందుకు ఉండేవాడను? లేదండి, నాకిచ్చిన మిలియన్లు దాచుకుంటున్నానా? నాకు ఒక FA ఏజెంట్ $1,500,000 చెక్కు పంపించాడు. తిరిగి తీసుకుని వెళ్ళండి అని చెప్పాను. నేను డబ్బు కొరకు పని చేయను, డబ్బు కొరకు సువార్తను బోధించను, దాని కొరకు కాదు. అయితే అది ప్రేమ వలననే నా ఆఖరి శ్వాస విడిచే సమయం వచ్చును. అందుకు 5 నిమిషాలకే, అందుకు 2 గంటలో లేక 50 సంవత్సరంలో పడుతున్నది. అది ఎప్పుడూ నాకు తెలియదు. అయితే అది జరిగినప్పుడు నేను మరలా యువకునిగా మారుతాను. నా ప్రియ సహోదరుడా అని వారు పలకరిస్తారు. అదే నా హృదయంలో ఉన్నది. మీకు వ్యత్యాసంగా ఉండాలని కాదు, కానీ మిమ్మల్ని మంచి దారిలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. ఆయనే ఆ మార్గము. నీ సంఘము కాదు, నీ సంఘశాఖ కాదు, క్రీస్తునందున నీ జన్మయే. ఆయన యందు మనము స్వాస్థ్యము పొంది ఉన్నాము. ఆయన చిత్తానుసారముగా మనం ముందుగా నిర్ణయించబడి ఉన్నాము. వినండి, కొద్ది నిమిషాల్లో ముగించడై ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ముగించక మునుపు తమ మహిమకు కీర్తి కలుగు చేయవలనని క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన ఆయనలో మీరు నిరీక్షించదరి. జాగ్రత్తగా దీన్ని గమనించండి. మీ బట్టలు ధరించండి, సువార్త వస్త్రాలు ధరించుకోనండి, చెవులు తెరవండి, జాగ్రత్తగా వినండి. 11వ వచనము, మీరు సత్యమును గురించి విన్న తర్వాత వినుట వలన విశ్వాసము కలుగుతున్నది. మీరు సత్యవాక్యమును విని, సత్యమంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే, అవునా? యోహాను 17:17 యేసు చెప్పాడు, సత్యమందు వాణ్ణి ప్రతిష్ఠ చేయము. తండ్రి, నీ వాక్యమే సత్యము. మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని వారికి ఇతను చెప్పకూడుతున్న రక్షణ ఏంటి? భూమికి పునాది ముందే నిర్ణయించెను, అవునా? కుమారులుగా ముందే నిర్ణయించి నిత్య జీవము కొరకు నిర్ణయించాడు. నీవు రక్షించబడి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత నిత్య జీవంలోనికి వస్తున్నావు. నీవు కుమారుడవు. దేవుని రాజ్యమునకు మరియు మహిమ కొరకు నీవు పనిచేయనట్లుగా దేవుడు నేను ఒక స్థానంలో ఉంచగోరుతున్నాడు. అదే సువార్త. మొదట వాక్యాన్ని వినాలి. ప్రతివాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ పాపములన్నింటినీ తీసుకురావాలి వాగ్దాన దేశము కొరకై. ఈ వాగ్దానము యాత్రలో ప్రతి యాత్రికుడికి చెందుతున్నది. ఒకవేళ ఈ రాత్రి పాపిగా నీ ఇంటిని విడిచిపెట్టి ఉండవచ్చును, బ్రెన్హామ్ మందిరానికి నీ వచ్చి ఉండవచ్చును. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీకును వాగ్దాన దేశానికి మధ్య ఒకటే ఒకటి ఉన్నది. వాగ్దాన దేశం అనగా ఏంటి? పరిశుద్ధాత్మ. యెహోషువకు వాగ్దాన దేశానికి మధ్య ఉన్నది యోర్దాను. ఇది నిజంగా సత్యము. మోషే క్రీస్తుకు మొదటి ఇశ్రాయేలుకు వాగ్దాన దేశానికి నడిపించాడు. ఆ తర్వాత మోషే వాగ్దాన దేశానికి వారిని తీసుకుని వెళ్ళలేదు. యెహోషువయే ప్రజలను అందులో ప్రవేశపెట్టి ఆ భూమిని పంచిచ్చాడు. యేసు వెలచలించి
వారిని పరిశుద్ధాత్మకు నడిపించాడు. దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన సంఘమును ఒక క్రమంలో ఉంచాడు. ఆయన సన్నిధితో వారిని ఒక్కొక్కరిని నింపాడు. నా అర్థాన్ని గ్రహిస్తున్నారా? అదంతా క్రీస్తు యేసులోనే ఉన్నది. ఈ సువార్త పిలుపునకు దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడు. పౌలు గలతీ 1:8 ఇలా చెప్తున్నాడు, దేవదూత దిగివచ్చి మరొక సువార్తను ప్రకటించిన శాపగ్రస్తుడవును గాక. సువార్త ఒక్కటే సత్యము. ముగింపు వచనం ముగిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మీ రక్షణ సువార్త క్రీస్తునందు విశ్వాసముంచి, జాగ్రత్తగా వినండి, విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతాయి. చివరి దినాలు బైబిల్ లాగా చెప్తుంది, చివరి దినాల గురించి 2 రకాల ప్రజలుంటారని. ఒకరైతే దేవుని ముద్ర కలిగిన వారు, మరొకరైతే మృగము యొక్క ముద్ర కలిగిన వారు. అవునా? అది ఎంతమందికి తెలుసు? దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ. అటు తర్వాత పరిశుద్ధాత్మ లేకుండాయే మృగము యొక్క ముద్ర. బైబిల్ చెప్తుంది ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా ఉండి సాధ్యమైతే ఏర్పరచబడినవారు సహితం మోసపరచునని చెప్తున్నది. అయితే దానికి అది అసాధ్యం. ఎందుకంటే వారు నిత్య జీవనకు ఎన్నుకోబడి ఉన్నారు. చూశారా? సంఘం అంటే, లేక సంఘం వెళ్ళటం అంటే కేవలం నామకార్థమే. ప్రభును కలుసుకుంటానికి 10 మంది కన్యలు బయలు వెళ్ళారు. అందరూ పరిశుద్ధులే, ప్రతి ఒక్కరూ పవిత్రమైన వారే, పవిత్రపరచమైన వారే. 5 దివిటీలు ఉబ్బి ఉన్నవి, ఆరిపోయినవి. 5 దివిటీలలో నూనె ఉన్నది. ఇదిగో పెళ్లి కుమారుడు. దివిటీలలో నూనె గల 5 పెండ్లి విందుకు వెళ్లారు. మిగిలిన వారు బయట విడిచిపెట్టబడ్డారు. అక్కడ ఏడ్పును పనులు కొనుటయు ఉండును. సిద్ధపడండి, ఏ నిమిషం ప్రభు వస్తాడో మీకు తెలియదు. బైబిల్ గ్రంథములో నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు. 7వ దినము దేవుని ముద్ర అని 7వ రోజు ఆశించేవారు అంటారు. దానికి రుజువుకు ఒక్క లేఖనాన్ని చూయించండి. పరిశుద్ధాత్మయే దేవుని యొక్క ముద్ర అని బైబిల్ చెప్తుంది. దీన్ని గమనించండి. 13వ వచనం, విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ఎఫెసీ 4:30 చూడండి. అదే ఎఫెసీ 4:30. అది ఇది ఒకటే కాదో చూడండి. ఎఫెసీ 4:30 వచనం 4:30. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎంతకాలము? మీరు నిజంగా పరిశుద్ధాత్మను పొందితే అది ఎంతకాలం నిలుస్తున్నది? మరుసటి ఉద్యమం కొరక? అప్పటి వరకా? మీ నాన్నమ్మ చనిపోయే వరకా? నీ పై అధికారి నిన్ను తీసివేయ వరకా? విమోచన దినం వరకు. నీవు చనిపోయిన తర్వాత, నీవు ఆ దేశానికి దాటిపోయిన తర్వాత నీవు నీ ప్రియులతో నిలబడి ఉంటావు. అప్పుడు కూడా నీవు పరిశుద్ధాత్మను కలిగే ఉంటావు. ఇది లేఖనం. ఇప్పుడు నీవు ఉన్నరీతిగానే ఉంటావు. మరో శరీరలేఖని వెళ్ళిపోతావు. నీ ఇల్లు మారుతుంది. ఇది పాతదైపోతున్నది. దానిపైన గులకరాళ్ళు ఇక ఉండవు. వాసాలు పాతగిరిపోతవి. అవునా? కనుక పాతది గతిస్తుంది, కొత్త నివాసంలోనికి మారుతావు. అవును, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినను ఒకటి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దాని గురించి ఒకరోజు చెప్పింది మీకు గుర్తుందా? తల్లి గర్భములో చిన్న బిడ్డ రూపొందుతుంది, చిన్న కండరాలు ఏర్పడుతున్నది, గంతులు వేస్తున్నది. తల్లి గర్భంలో నుండి బిడ్డ భూమి మీదకి వచ్చిన వెంటనే ఆ స్వాభావిక శరీరమును ఒక ఆత్మీయ శరీరము పట్టుకుంటుంది. వైద్యుడు ఒకవేళ ఆ శరీరాన్ని కదుపును అలాగా కదిలిస్తే క్వాక్ 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 అని అంటుంది. వెంటనే బిడ్డ తల్లి రొమ్మును అంటుకుని తల్లి గుండె మీద తన చిన్న తలను ఖర్చుకుంటూ పాలు త్రాగుతుంది. చిన్న దూడ దాని తల్లి కడుపులోంచి బయటికి పడిన కొద్ది నిమిషాలకే తన ముఖాల మీద నిలబడుతున్నది. కదలి వెళ్లి తల్లిని పట్టుకుంటుంది. తలను అలా ఇలా ఆడిస్తూ పాలు త్రాగుతుంది. హల్లెలూయా! అవునండి, ఈ స్వాభావిక శరీరము భూమి మీదకి వచ్చిన వెంటనే దాని కొరకు ఒక ఆత్మ శరీరము ఎదురు చూస్తున్నది. ఈ ప్రకృతి శరీరము రాలిపోయిన వెంటనే మరొకటి దాని కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా! కేవలం మనం ఒక దానిలోని మరొక దానికి మరుతాము. మన నివాసములు మార్చుకుంటాం. ఈ మత్స్యత అమత్యం ధరించుకును, ఈ క్షయత అక్షతను ధరించుకుంటుంది. ఈ ముసలి ముడతల శరీరము, పొంగిపోయిన శరీరము అవతలికి వెళ్ళిపోయిన వెంటనే రూపము కలిగి ఉంటున్నది. నార్థం నీవక్కడ చేరిన తర్వాత అదే ఆత్మ నీవు కలిగి ఉంటావు. నీకు ఒక విడ్డూరుని కల్పించే సంగతి ఒకటి, కానీ అది బైబిల్ ఉన్నది. ఆ తర్వాత మీరు కలవర పడతారు. ఒకటి చెప్తాను, దీన్ని గమనించండి. రాజైన సౌలు చాలా పెద్ద సంఘశాఖ కలిగిన వాడు, చాలా ఎత్తటి వాడు. ఆనాటి వారికి అతీతమైనది ఏదో, అది పరసంబంధమేదో తెలియదు. దావీదైతే సింహపు నోటు నుండి గొర్రె పిల్లను చంపిన దావీదు గొలియాతును చంపాడు. అతన్ని గమనించండి. సౌలు
దేవునుడు పూర్తిగా దూరమైపోయాడు. ఈ హోలీలో రోల్ బోధకుణ్ణి ద్వేషించేవాడు అతనికి సహాయం చేయడానికి బదులుగా అతనికి ఎదురు తిరిగాడు, వ్యతిరేకయ్యాడు. ఈనాడు అలాగే లేదా? అదే చిత్రం భూమి మీద అతని మీద తిరుగుబాటు చేశాడు. నేను నా మొదటి పర్యటనలో దావీదు గొల్యాతును చంపుట అను ప్రసంగాన్ని చేశాను. అప్పటి వారికి ఎంతమందికి అది గుర్తున్నది? ఇక్కడ ఉన్నారు వారు. కేవలం పాతకాలపు వారికి కొద్ది మందికే అది తెలుసు. ఇది మరలా మీకు జ్ఞప్తి చేయగొడుతున్నాను. గత ఆదివారం నాటిది మీకు గుర్తుందా? అది మరో దశలోనికి చేరుతున్నది. దావీదు యొక్క రెండవ దండయాత్ర. అది దావీదు సేవలో రెండవ దశ. అవును, అది నిజం. తరువాత అతడు ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. పరిచయం ఇంకా ఎక్కువ దశలోనికి కదలడం వెళ్ళడం గమనించండి. దావీదు కూడా అలాగే ఉన్నాడు. అతని వచ్చి చూడటం గమనించండి. దావీదు సింహాన్ని చంపిన దావీదు ఎలుగుబంటిని ఫిలిస్తీని కూడా చంపాడు. ఇదొక సమయం వచ్చినది, ఈ దావీదును ఆశ్రయించుకున్న దురాత్మ ఒకటి బయలుదేరినది. ఎందుకది? దావీదును ద్వేషించుటకు. నేను నమ్ముతున్నాను అది. టేపులు వింటున్న మీరు వినండి సహోదరులారా, మీరు నాతో సమ్మతించలేలా క్షమించండి. చూడండి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆవుల ఒడ్డున నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు దేవుని వారైతే ఇలాగే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. దీన్ని చెప్పడానికి ఒక కారణం ఉన్నది. తనలో లేనిది ఏదో దావీదులో ఉన్నదని సౌలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏమి జరిగినది? ఎర్రని వాడు వచ్చుచున్నాడు బైబిల్ చెప్తున్నది. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎర్రని వాడని రడి అనగా ఒక విధమైన మనిషి అర్థం. నేను అనుకుంటాను సౌలుకు కవచం దావీదు ధరించాడు, మోయలేకపోయాడు. ఆ కవచములో అతను మునిగిపోయి అనుకుంటాను. వీటిని తీసివేయండి అని చెప్పాడు అతనికి. నీవు ఒక డాక్టర్ డిగ్రీ, ఒక పిహెచ్డి డిగ్రీ, ఎల్ఎల్ డిగ్రీ ఇవ్వవచ్చును, అయితే అవేమి నాకు అక్కర్లేదు అని అన్నాడు. దాన్ని నిరూపించజాలనే అయితే అతను తనకు తెలిసినదే చేయగోరాడు. అవునండి, అతను వరుసలు తీసుకున్నాడు. వారు ఇలాగన్నారు, దావీదును పిచ్చివాడని. ఆ కుమార్తెలు లేక ఆ సంఘం ఇట్లు పాడారు, సౌలు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను హతము చేశారు అని. కనుక అతడు అసూయపడ్డాడు. అసూయ వచ్చేసినది. ఆ యేసునామం బోధ అక్కర్లేదు. అవునా? దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు అతని మీదకి దురాత్మను పంపించాడు. నిజంగా అది అలా జరిగినది. కారణము లేకుండా దావీదును ద్వేషిస్తున్నాడు. దావీదు తన మెడను కొన్నిసార్లు వంచి చూచాడు, కానీ వంకగా ఉన్నది. అతనేమి చెప్పలేదు, ఏం చేయలేదు. అతను నిజంగా వాస్తవంగా చేయగలిగిన వాడే. ఎన్నోసార్లు అతను చంపు అవకాశం దొరికినప్పటికీ అతను ఏమి చేయలేదు. అతను అంగీని కోసాడు, దాన్ని అతనికి చూపించాడు. అవునండి, ఏమి చేయలేదు. అతను వదిలిపెట్టాడు. అతను అనుకుంటే ఆ సమాజాన్ని చీల్చి ఒక స్వంత సంఘర్షణను ప్రారంభించేవాడే, కానీ అలాగే చేయలేదు. సౌలును విడిచిపెట్టాడు, యుద్ధమున దేవునికే విడిచిపెట్టాడు. అవునండి. ఆ తర్వాత ఆ విధంగా దండయాత్ర అయిన తర్వాత సౌలు దురాత్మ పట్టుకున్నది. దేవుని యొద్ద నుండి ఏ జవాబు రాలేదు. కొంతకాలానికి దేవుని ఆత్మ అతని యొద్ద నుండి వెళ్ళిపోయినది. నిజంగా వృద్ధులైన సమూయేలు వారికి దేవుని స్వరముగానే ఉన్నాడు. తిరస్కరించబడ్డాడు. వారు ప్రపంచ మర్యాదను, లోక మర్యాదను అనుసరించలేదని హెచ్చరించాడు అతడు. సంఘము లోకం మాదిరిగా ఎలాగ ప్రవర్తిస్తుంది? పెంతెకొస్తు వారు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన మెథడిస్టు వారు, ప్రెస్బిటేరియన్లు, బాప్టిస్టులు వారందరూ లోక మాదిరిగా ఎందుకు నడుస్తారు? ఎందుకు అలా చేస్తారు? నాకు తెలియదు. నాకు అది అర్థం కావట్లేదు. నవ్వులాట ఆటతిత్తి కాదు. పెన్నీకి ముందున్నది మరి నీవెలా పిలుస్తావు? అది పాపము. నీ ఇంటిలో అటువంటి పనులు చేయరాదు. కొద్దిగా గ్లాస్ బీరు త్రాగితే పర్వాలేదు, కొద్దిగానే అంటారు. నేను నా భార్య మధ్యాహ్నం కొద్దిగా పుచ్చుకున్నాం అంటారు. నీ పిల్లలు కూడా అదే చేయుదురని తెలుసుకో. నిజంగా చేస్తారు. సహోదరులారా, అపవాది అదులోనే ముందుగా అదే చేశాడు. మీ సహోదరులు ఒక గురిగా పెట్టుకున్నది చేస్తాడు వాడు. ఎందుకంటే అది వాడికి తెలుసు. పురుషుడు కంటే స్త్రీ మోసం చేయటం 1000 రెట్లు వాడికి బాగా తెలుసు, తేలికని. ఆ మాటకు మీరు బాధపడతారని నాకు తెలుసు. అయితే అది సత్యం, నిజం. ఏదైనా తోటలో అదే చేస్తున్నది. ఆమె నమ్మకస్తురాలు, యథార్థపరురాలు, కానీ మోసగించబడినది. ఆదాం మోసపరచబడలేదు అని బైబిల్ చెప్తుంది, అతడు కాదు. అయితే ఆమెయే మోసపరచబడింది. కాబట్టి వాడు ఆమెను మోసం చేయగలడు. అయినప్పటికీ కూడా ఈ సంఘ కాపరులు స్త్రీ బోధకులను అభిషేకించి సంఘముల మీద నియమిస్తున్నారు. ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా ఈ బైబిల్ అది ఖండిస్తున్నది. మంచిదే, బోధకులు అదే చేస్తున్నారు. అది మంచిదే అని నాకు తెలుసు. నేను ఒకసారి బోధిస్తుండగా ఒకరు భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. అయినా బోధిస్తూనే ఉన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక స్త్రీ నా బిడ్డతో ఇలా చెప్తుంది, రేపు రాత్రికిచ్చు వర్తమానం నా యొద్ద ఉన్నది.
మీ నాన్న వేదికపైకి వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నది. ఏ వర్తమానం అంటే ఏంటి? ఆ రాత్రి నేను వేదికపై పిలుస్తుండగా ఆమె వెంట్రుకలన్నీ ముస్తాబు చేసుకుని మేజులు తీసి ఆ మధ్యలో ఎగురుతూ భాషలు మాట్లాడుతూ ప్రవచనం మొదలుపెట్టినది. నేను బోధిస్తూనే ఉన్నాను. నేను దాన్ని ఏ విధంగానూ గౌరవించలేదు, ఎందుకంటే అది సరికాదు. ప్రవక్తల ఆత్మల ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవని బైబిల్ చెప్తున్నది. దేవుడు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఆయనే మాట్లాడినవు. నీకు ఏదైనా బయలుపరిచినట్లయితే ఆ ముందు వ్యక్తి ముగించిన తర్వాత అంతవరకు మౌనంగా ఉండు అని పౌలు చెప్తున్నాడు. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద గుంపు వారు నాతో ఇలా చెప్తున్నారు, నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు అని అన్నారు. నేనేం చేశాను అడిగాను. ఆ సహోదరి వర్తమానం ఇచ్చింది కదా, హల్లెలూయా అన్నారు. నేను బోధించినప్పుడు ఆమె మాట్లాడుట క్రమము కాదు అని అన్నాను. నీవు బోధించిన దానికంటే ఆమెకు వచ్చింది క్రొత్తది, అది దేవుని సింహాసనం తాజాగా వచ్చింది అన్నారు. అది ఇలాగ తెలియజేస్తున్నది, ఆమె పిచ్చిదైనా కావాలి, లేదా మర్యాద లేదైనా కావాలి, లేదా దేవుని గురించి ఏదైనా ఎరుగునదైనా కావాలి. నేను దీన్ని అవహేళనగా చెప్పట్లేదు, అది తమాషాగా అనుకోవట్లేదు కాదు, పూర్తిగా అది సత్యం. దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానకర్త. వారికి బైబిల్ తెలియదు. క్రిందికి మీదికి ఎగురుట, భాషలో మాట్లాడి నేను పరిశుద్ధాత్మను పొందాను హల్లెలూయా అని చెప్పడం మాత్రమే వారికి తెలుసు. ఆఫ్రికాలో నేను చూశాను, మంత్రం చేసేవారు లేక చేతబడి చేసేవారు ఒకసారి 5,000 మంది కూడి వచ్చి కిందకు పైకి ఎగురుతూ ముఖం మీద రక్తం పూసుకొని భాషలో మాట్లాడుతూ మానవ పొరలో ఉండే రక్తము త్రాగుతూ అపవాదిని పెంచడం నేను చూశాను. అయినప్పటికీ భాషలు మాట్లాడుతున్నారు, కానీ అది పరిశుద్ధాత్మకు నిజమైన గుర్తు కాదు. ఇప్పుడు దీన్ని మీతో చెప్తున్నాను. ఆత్మ పురులైన పరిశుద్ధులందరూ భాషలు మాట్లాడుదని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి ఆత్మావేశం పొంది భాషలు మాట్లాడను, అది నేను నమ్ముతాను. నువ్వు పరిశుద్ధాత్మను పొందేవన్నట్టుకు అది గుర్తు కాదు. అవునండి, నీకున్నటువంటి విశ్వాసంతో ఒక క్యాన్సర్ బిడ్డ మీద చేయి వేసి ప్రార్థిస్తే ఆ బిడ్డ బాగవుతుంది. అందుకు కారణం ఆ తల్లి గల విశ్వాసమే. ఆమెకు విశ్వాసం లేని యెడల 50 మంది బోధకులు వచ్చి ప్రార్థించినా ఫలితం ఉండదు. దాన్ని దేవుడు ఆమెకిచ్చను. ఆమె క్రీస్తులో శరీర సభ్యురాలు. అవునండి, దాన్ని నేను నమ్ముతున్నాను. అలాగ జరుగుడు నేను చూశాను, అది సత్యమని నాకు తెలుసు. అయితే అది ఏంటి? సంఘము క్రమంలో ఉంచబడుతున్నది. అది ఆ విధంగా పనిచేయనట్లుగా మనం వెళ్ళిపోక ముందు ఆవచనను పూర్తి చేద్దాం. దాన్ని మీరు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానంతో ముద్రించబడతారు. ముద్ర అనగా ఏంటి ముద్ర? ముద్ర కదా ఏం చూస్తుందంటే సంపూర్తిని ఒక పరిణతి చూయిస్తున్నది. తర్వాత అది దాని యజమాని చూయిస్తున్నది. తర్వాత అది భద్రతను చూయిస్తున్నది. చూడండి, నేను పెన్సిల్వేనియా రైలు రోడ్డుకు పనిచేశాను. నేను నా తండ్రితో కలిసి రైలు రోడ్డు పనిచేస్తుంటే మేము కారులో ఎక్కించేవారము. ప్యాకింగ్ కంపెనీ వచ్చేవి, మేము వాటిని మధ్యలో పెట్టి మెత్తడి చెక్కలు ఉంచేవారం, కొన్ని ఇటు. ఆ కారుకు ముద్ర వేయడానికి ముందుగా ఆ తనిఖీ అధికారి వచ్చి దాన్ని ఇలాగ చూసేవారు. ఇవి పనికిరావు, తీసుకురావాలను, ఇవి బ్రద్దలవుతవి, తీసివేయండి అని ఖండించేసేవాడు. తీసివేసాయి అని చెప్పేవాడు, మళ్ళా చేయి అని అనేవాడు. ఇన్స్పెక్టర్ ఆ కారును నిరాకరించేవాడు. పరిశుద్ధాత్మ మన తనిఖీ అధికారి. ఆయన నిన్ను అటు ఇటు కడుపుతాడు. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? నేను ఆ యేసునామ బోధను నమ్మను అన్నచో నేను ఖండించేసేస్తాడు, నేను కదిపి చూపుతాడు. నీవు ఊగులాడుతున్నావు, ధైర్యం చూస్తే నేను నమ్మను. అలాంటిది లేదు, నీవు ఊగులాడుతున్నావు, నిన్ను బయటకు తీసివేస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగంలో ఒక్కటే రీతిగా ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోతే నిన్ను బయటకు తీసివేస్తాడు. నీవింకా సంసిద్ధపడలేదు కాబట్టి సహోదరుడా, అందుకు నీవు ఆమెన్ అని చెప్పుడుకు సిద్ధపడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? ఆమెన్. అంత సంపూర్తి చేసావా? ఆమెన్. అప్పుడు తనిఖీ అధికారి ఏం చేస్తాడు? అంతా చక్కగా ఉన్నది, సంపూర్ణమైన సువార్త. దేవుని ప్రతి ఒక్క మాట మంచిదే, ప్రతి మాట పరిపూర్ణమైనదే. నేను ప్రతి మాట నమ్ముతున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఇంకా స్వస్థపరచాలని నీవు నమ్ముతున్నావా? ఆమెన్. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని నమ్ముతున్నావా? ఆమెన్. పరిశుద్ధాత్మ ఎప్పటి వలె వాస్తవంగా ఉందని నీవు నమ్ముతున్నావా? ఆమెన్. పౌలు మీదకి దిగి వచ్చిన ఆ ఆత్మ మన మీద దిగిన నమ్ముతున్నావా? ఆమెన్. వారి మధ్య చేసిన పనులే మన మధ్యను చేయనని నీవు నమ్ముతున్నావా? ఆమెన్. అప్పుడు గట్టిపడుతున్నది, మనం తలుపుడు మూయటకు సిద్ధముగా ఉన్నాము. మంచిది. ఆ తనిఖీ అధికారి తలుపుడు మూస్తాడు. అతను ఏం చేస్తాడు? దాని మీద ముద్ర వేస్తాడు. ఆ తర్వాత అక్కడ కూర్చొని అవి సరిగా ఉన్నవి లేవు చూచి దానికి ముద్ర వేస్తాడు. నీవు బ్రద్దలు చేయరాదు. అది చేరే స్థలమైన బోస్టులకు చేరే వరకు కూడా అది బద్దలు చేయబడరాదు. బోస్టన్ చేరే వరకు
అది మధ్యలో బద్దలు కొడితే అది గొప్ప నేరం అవుతుంది. ఆ ముద్రను తెరవగల అధికారం గల వ్యక్తి మాత్రమే దాన్ని తెరవగలడు. అవునండి, అది ఏ కంపెనీ వారికి చెందుతుందో అది వారికే ఉంటుంది, ముద్రించబడినది. ఈ కారు సంసిద్ధంగా ఉన్నది, ఈ కారు మంచిదని ఆ ముద్ర నిశ్చేతను గుర్తు చేస్తున్నది. వారు పెన్సిల్వేనియా మీద B&O వేయరు, ముద్రించబడవలసిన్నది. అది ముద్రించినప్పుడు క్రైస్తవుడు సువార్తతో కట్టబడి దేవుని మంచితనంతో నింపబడితే దేవుని యొక్క మంచి సంగతులన్నీ అతనిలో ఉంటున్నవి. తెరవబడిన హృదయముతో పనిచేయుటకు సంసిద్ధమవుతాడు. తన స్థానం తెలుసుకుంటూ ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ ఏమి చేయమని చెప్తే అది చేస్తాడు. మరణం నుండి జీవంలోనికి దాటి లోక సంగతుల్లో నుండి పవిత్రపరచబడతాడు. అతనికి వచ్చిన కొలది ఆ వెలుగులో నడుస్తాడు. సిద్ధపడిగి ముందుకు కదిలిపోతాడు. అప్పుడు దేవుడు అతని వెనుకన లోకపు తలుపును మూసేసేసి ఆ విధంగా అతన్ని నెట్టివేసి పరిశుద్ధాత్మ వాగ్దానంతో అతన్ని ముద్రిస్తాడు. హల్లెలూయా! ఎంతకాలం? గమ్యస్థానం చేరే వరకు. అవన్నీ బాగా ఉన్నవో లేవో అని మధ్యలో ముద్ర విప్పి చూచు హక్కు నీకు లేదు. అది బాగుంటే వదిలిపెట్టును. తనిఖీ అధికారి దాన్ని తనిఖీ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. ఎంతవరకు నీవు ముద్రించబడతావు? నీ విమోచన దినం వరకు, అంతవరకు నీవు ముద్రించబడతావు. సోదరు బ్రహ్మాం, నీవు చనిపోయిన తర్వాత కూడా దాన్ని నీవు కలిగి ఉంటావా అని మీరు అడగవచ్చు. నిరంతరం కూడా దాన్ని నీవు కలిగి ఉంటావు. జీవం ఎక్కడ ప్రారంభమవుతుంది? వేదిక యొద్దన. అక్కడే నీవు చిన్న నీడను చూస్తావు. ఆ నీడ పరిశుద్ధాత్మ ముద్ర. ఒక్కనొక రోజు చెప్పినట్లుగా అది నీడ యొక్క నీడ అవుతున్నది. అయితే నీవు చనిపోయిన తర్వాత ఆ నీడిగుండ పైనుంచి తేమ వద్దకు చేరుతావు. ఆ తేమ దగ్గర నుండి తేమ వద్దకు వచ్చి ఒక ఊటగాను, ఒక నదిగాను, ఒక సముద్రముగాను, దేవుని ప్రేమనే సముద్రముగా వస్తావు. నీవు అదే వ్యక్తివై ఉంటావు. ఇది చూడండి, పడిపోయిన సౌలు తిరిగి దేవుని చేరుకోలేకపోయాడు. అయినప్పటికీ అతను నశించలేదు, నిశ్చయంగా నశించజలడు. అతను ఒక ప్రవక్త, అయితే దేవుని నుండి బయటికి వెళ్ళిపోయాడు. కనుక సహోదరులారా, ఆ కారణం చేతనే మీరు నశించలేదు అని నేను చెప్తున్నాను. గుర్తించండి, అతను దేవుని చిత్తం నుండి బయటికి వచ్చాడు కనుక మొట్టమొదటిగా అతను అంగీకరించలేదు. కానీ దాన్ని నేను చెప్పకూడదు. ఈ రాత్రి సంతోషకర సంఘం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటి అతను ఏం చేసినా తెలుసా? అతను ఒరీము తుమ్మిము దగ్గరికి వెళ్ళాడు. ఒరీము తుమ్మిము అనగా అది అహరోను ధరించిన ఏఫోదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన దైవ సంబంధంగానే ఉండి ఆ దైవ సంబంధమైన అతీతమైన ధునంలోనే జవాబిస్తుంటాడు. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ మరొక్తకు వెలుగు ఒరీము తుమ్మిము గుండా వెలుగుతుంది. అతడు అలా వెలక్కపోతే అతడు అబద్ధికుడు అవుతాడు. ఒక కలగలిగిన వాడు ఆ కళను చెప్తే అది ఊరీము తుమ్మిము ద్వారా వెలుగును చూపవలను. లేకపోతే అది ఎంత చక్కగా వినిపించినా గానీ అది తప్పు. అవును, నీకు ఎన్ని డిగ్రీలున్నా నాకు అనవసరం. నీ యొక్క సంఘర్షణ ఎంత పెద్దదైనా నాకు అనవసరం. నీవు ప్రవచించినా, నీవు బోధించినా వాక్యానుసారముగా ఉండవలను. లేకపోతే అది తప్పు సహోదరుడా. ఇదే దేవుని యొక్క ఔరీము తుమ్మిము. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు ముందుగా నిర్ణయించబడినావని ఒప్పుకునేనచో ఆ కాంతి వెలుగునివ్వదు. ఎందుకనగా అది బైబిల్ మాట. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందవలనని నీవు చెప్పినచో ఆ కాంతి వెలుగునివ్వదు. ఎందుకంటే బైబిల్లో ఎవరు ఆ విధంగా బాప్తిసం పొందలేదు కాబట్టి యేసు నామములో మాత్రమే బాప్తిసం పొందారు. ఆ కాంతి వెలుగునివ్వకపోతే ఎక్కడో తప్పుందని అర్థం. కనుక ఒరీము తుమ్మిముల ద్వారా సౌలుకి ఎలాంటి జవాబు రాలేదు, ఒక కళ కూడా రాలేదు. కళను కూడా పొందుకునే స్థానం నుండి అతను దూరమైపోయాడు. కాబట్టి అతను ఏం చేశాడు తెలుసా? ఒక సోది చెప్పు వ్యక్తి మంత్రగ దగ్గరికి వెళ్ళాడు. దయ్యపు వైద్యుడు, నీవు శకునుగానేవా అని అడిగాడు. అవును చెప్తాను, కానీ సౌలు శకునుగాని అందరిని కూడా చంపుతున్నాడు అని అన్నప్పుడు అతను చెప్పాడు, నేను నిన్ను కాపాడుతాను. ఏ విధంగా నేల మీద సైనికుడు కాపాడుతాడు అలా కాపాడుతాను. మృతుల్లో నుండి వారిని బయటికి తీసుకునేరా, వాని వల్ల నాకు శకును చెప్పు. ఇప్పుడు వినండి, ప్రవక్తకు సమయంలో ఆత్మ నువ్వు తీసుకునేరా అని అన్నాడు. ఆ శకుడు గత్తె శకుడు చుట్టానికి వెళ్ళినది. అది చూచి దైవులు దిగవచ్చుడు నాకు కనబడుతున్నారు అని సగిలపడినది. ఆ స్త్రీ అన్యురాలు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వలె ముగ్గురు లేక ఇద్దరు దేవుళ్ళు ఉన్నవారు అనే వ్యక్తి దేవుళ్ళు వచ్చుట నేను చూస్తున్నాను అని చెప్పినది. అతను ఎట్లా ఉన్నాడు, ఎలా కనిపిస్తున్నాడు అని అడిగాడు. అతను సన్నగా ఉన్నాడు, భుజుల మీద దుప్పటి కప్పుకొని ఉన్నాడు అని చెప్పింది. అతను మరలేదు ఈ మాత్రము కూడా. అతని సమూయేలు ఈ గదిలోనికి నా ముందుకు అతను తీసుకుని రా అన్నాడు. సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి గమనించు,
నీవు దేవునికి శత్రువుగా మారితేవి నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు. గమనించండి, సమూయేలు స్వరూపము మారకపోవటం మాత్రమే కాదు గాని అతని ప్రవచనాత్మ కూడా మారలేదు. అది తప్పని చెప్పగలవా? ఎవరైనా తప్పైతే చెప్పండి, అది సత్యమే. అతను ఇంకా ప్రవక్తగానే ఉన్నాడు, ఇలా ప్రవచిస్తున్నాడు. రేపు నీవు యుద్ధము చేయదవు, నీవు నీ కుమారుల యుద్ధంలో హతులైపోతారు. రేపు ఈ రాత్రికి ఈ సమయానికి నీవు నాతో కూడా ఇక్కడ ఉంటావు. నిజమేనా? ఇంకా అతని ప్రవక్తగానే ఉన్నాడు. అది సోదే అని మీరు అనవచ్చు. మంచిది, సోదే కానిది మీకు ఇంకోటి చెప్తాను. యేసు రూపాంతర కొండ మీదకి పేతురు, యాకోబు, యోహానును తీసుకుని వెళ్ళాడు. వారు ఆ కొండ మీద నిలిచి ఉన్నారు. దేవుడు తన కుమారుని స్థానమును చూపిస్తూ ఉన్నాడు. గత రాత్రి నేను కుమారుని స్థానాన్ని చూపించినట్లుగా అక్కడ వారు చూస్తున్నారు. మోషే, ఏలియాలు నిలబడినట్టు వారు చూస్తున్నారు. దీని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారు. తెల్ల జెండాలు, చిన్న మేఘములు కాదు, కానీ వారే మాట్లాడుకుంటున్నారు. మోషే చనిపోయి 800 సంవత్సరాలైనది. అతని సమాధి గుర్తింపు లేని స్థితిలో ఉండిపోయినది. 500 సంవత్సరాల క్రితము ఏలియా రథం మీద ఆకాశానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వారిద్దరు సజీవులుగా నిలబడి ఆయన కల్వరికి వెళ్ళక ముందు వారు ఆయనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా! విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. నేను త్వరపడుతున్నాను, ఆలస్యమైంది, ముగించాలి, రోగులకు ప్రార్థించాలి. 5 నిమిషాలు. 13వ వచనం ఇంకా 14వ వచనం వరకు కూడా ఉపోద్ఘాతము కొరకు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి మీరు ఎఫెసీ క్రైస్తవులు వారు ఎలాంటి రక్షణ పొందారో గుర్తించుకోనండి. చూడండి, కొరింథీయులు మీరు గమనించారా? వారితో ఎప్పుడు అతనిలాగా చెప్పుచున్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు ఒకరు భాషతో మాట్లాడవలనని, ఒకరు కీర్తన పాడవలనని, ఒకరు ప్రవచించాలని ఉండడం చూస్తున్నాను. గమనించండి, అతను వారికి ఏమీ బోధించలేదు, కానీ వారు ఎప్పుడు ఏదో పొందగోరుతున్నారు. వేది కూడా అదే కలిగి ఉన్నారు, కానీ క్రమంలో పెట్టాడు. కొరింథీయులకు ఆ విధంగా అతను ఎన్నడూ బోధించలేదు. దానిని బోధించు క్రమంలో సంఘము లేదు. అయితే ఇక్కడ ఈ ప్రజలకు అతను నిజంగా దాన్ని బోధిస్తున్నాడు. అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతరి. ఆ సంచకరువు నేను దీన్ని దాటిపోలేను. దేవుని మహిమకు కీర్తికలుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి మీరు ఓర్చుకుంటే నేను ఆ మిగిలిన దాన్ని త్వరగా చదువుతాను. సహోదరు మైక్, గత రాత్రి మనం ఎక్కడున్నాం? వారంతా సంతోషంగా ఉన్నారు, సమస్తమును సమాధానము, పరిపూర్ణ ప్రేమ అక్కడ ఉన్నది. నీ మార్గం ఎప్పుడొచ్చినప్పటికీ కూడా నీవు కొంత పొడిని రాలుస్తావు. నీవు వేసే ప్రతి అంగుళపు అడుగుకు ముందుకొస్తావు. అది భూమి మీదకి వచ్చినప్పుడు నీవు నీడ నుండి నీడలేకొస్తావు. నీలో ఎంతవరకు పరిశుద్ధాత్మతో చూసుకున్నది ప్రేమ. నీ ఒకదాని కొరకు దహముకుంటావు. ఎంతమంది పెద్ద వయస్కులు నేను మళ్ళా 15 లేక 20 సంవత్సరాల వయసు అనేది ఎంత బాగుండు అని అనుకుంటారు. అందుకొరకే నేను దేనైనా ఇస్తాను, దానివల్ల ఏమి లాభం అని తలస్తారు. నేను 15 ఏళ్ళు వాడినై ఆ రాత్రికే చచ్చిపోవచ్చును, అది నిశ్చయం. ఈ రాత్రి నీవు 15 ఏళ్ల వాడవైతే ఇంటికి తిరిగి వెళితే నీ తల్లి ఉంటుందని నిశ్చిత నీకున్నదా? నీవు ఇంటికి వెళ్తావని నిశ్చిత నీకున్నదా? నువ్వు 12 సంవత్సరాల వయసుకు వాడైనా రేపు మంచి ఆరోగ్యంతో జీవించగలుగుతా నిశ్చిత నీకు ఉన్నదా? ఏ క్షణమైనా ఒక ప్రమాదంలో నువ్వు చనిపోవచ్చును అనిశ్చయం. చూడు, ఇక నిశ్చయం అది ఏమీ కూడా లేదు. దాని కొరకు నీవు కోరిక కలిగి ఉన్నావు. అదేంటి? అది పైనున్నది, నిన్ను అలాగ చేస్తున్నది. నీవు దీనిలోకి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని పొందుతావు. మరి అందువల్ల ఏమి జరుగుతుంది? అది సంచకరువు. దేనికరిగానే ముందుగా కొంత డబ్బు మనం ఇస్తాం సంచకరువుగా. ఆ కారు ఎంత అని అడుగుతాం. నీవును కారు కొనడానికి వెళ్ళినట్లయితే, సో అబ్రహాం, ఏ కారు $3,000 అవుతుంది. ముందుగా ఎంత ఇవ్వాలి? $500 ఇమ్ము. సరే, $500 ఇవ్వకు, మిగిలిన దాన్ని త్వరలో ఇస్తాను, కారు నా కొరకు ఉంచు. నేను $500 ఇచ్చాను. అదే సంచకరువు. అవునా? అదే సంచకరువు, అదే భయాన. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ముద్ర ఏంటి? మన స్వాస్థ్యమునకు సంచకరువు. మన కొరకు ఆ స్వాస్థ్యమును వెల చేత విడిపించున్నాడు. ఏంటది? భయాన. సహోదరుడా, ఇది సంచకరువు అయినచో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంతా పొందుకుంటాం. అది ఎలాగుంటుందో దీన్నే మనం ఎంతగానో ఆనందిస్తూ అనుభవిస్తున్నాం. 90 సంవత్సరాలు దాటిన తర్వాత
వారు గంతులు వేడి చూశాను. ఒకసారి ఒక వృద్ధ బోధకుడు వేదిక మీదకి లేచి అటు ఇటు ఇటు అటు కదలటం నేను చూశాను. అంతటి ముసలివాడు బోధించగలడా అని అడిగాను. ప్రభుకు స్తోత్రం అన్నాడు. అతడు ఒక నల్లజాతి వ్యక్తి, ఒక పెద్ద అంగి వేసుకున్నాడు, బోధకునంగి. వారాయో యువకులైన బోధకులు ఎందుకు బోధించనివ్వరు? ఆ ముసలాయన ఏం బోధించగలడు అని అన్నాను. అతడు ఈ విధంగా చెప్తున్నాడు, సహోదరులారా, ఈ దినమంతా నేను మన సహోదరులు బోధించడం నేను విన్నాను. భూమి మీద యేసు ఏమి చేసినవో వారంతా చెప్పారు, కానీ ఆయన పరలోకములు ఏమి చేశాడో ఇప్పుడు నేను చెప్తాను. నా అంశాన్ని ఈ రాత్రి ఏబు 27 నుండి తీసుకుంటాను. లోకమునకు పునాది వేయక ముందున్న సంగతి అది. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పడినప్పుడు దేవుని కుమారులు ఆనందముతో కేకలు వేశారు అలా చెప్తున్నాడు. ఆ సమయంలో జరిగిన దాన్ని చూడండి. పరలోకంలో జరిగిన దాన్ని అతను చెప్పసాగాడు. ఇంద్రధనస్సు ఆరంభించి 2వ రాకడతో పూర్తి చేశాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మతను తాకినది. అతను 95 సంవత్సరాల వృద్ధుడు, ముసలాయన. అతన్ని వారు పట్టుకున్నారు. ఇటు అటు అటు ఇటు వంగుతూ తల ఊపుతూ చెప్తున్నాడు. అతను ఉప్పొంగిపోతూ బోధిస్తున్నాడు. హల్లెలూయా, మహిమ, అని గంతులు వేస్తూ చెప్తున్నాడు. ఇక్కడ నేను బోధించడానికి కావలసినంత చోటు లేదు, అంతా గంతులు వేయటకు. అలాంటి గంతులు వేయటానికి అదే సంచకరువు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ తర్వాత 1వ అధ్యాయము చదివేనా? ఆమెనని చెప్పండి. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతా వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును బ్రతికించను. ఆయన మిమ్మల్ని బ్రతికించుండగా దాని భావం ఏంటి? జీవింప చేయుట. చనిపోయిన దానిని ఆ చంచగరువు ద్వారా బ్రతికించాడు. నీవు నిజంగా పాలు పంచుకున్నప్పుడు ఎలా నీకుంటున్నది? ఓ పౌలు మూడవ ఆకాశాన్ని కొనిపోమన్నప్పుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు దాచుచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు అని చెప్పుట్లో అతిశయోక్తి లేదు కదా. దాన్ని దేవుడికి ఎరుగును. చూడండి, చెప్పనశక్యమైన ఆనందమును పరిపూర్ణ మహిమను గురించి మీరు మాట్లాడతారు. ఒకప్పుడు మీరు పాపములోను అపరాధములోను చనిపోయి నీడ నుండి నీడలోనికి పోయారు. నీడలోనికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ నీడ నుండి ప్రవాహానికి, అందులోని నదిలోనికి, అక్కడి సముద్రం ఎద్దుకు వచ్చింది. మీరు విమోచించబడి క్రొత్త శరీరమును ధరించుకొని తర్వాత ఏమవుతుంది? మరలా ఒక యువతిగాను మారిపోతారు. మరణమిక లేదు. మీరు భూవైపు చూచి ఇట్లా అనుకుంటారు, కొన్ని ద్రాక్షలు చల్లని నీరు అనుభవించుకోరుచున్నాను అని. అయితే అవి అక్కడ అవసరం లేదు. ఒక దినమున యేసు వస్తాడు. ఈ దేవదూతల శరీరము నేను జీవించుతున్న థియోఫనీ స్త్రీ గర్భములో నుండి వచ్చినది కాదు, శారీరక ఇచ్చ వల్ల కలిగినది కాదు. ఎందుకనగా ఆయన శరీరేచ్ఛ వల్ల పుట్టలేదు. అది లేకుండా నేను పునరుద్ధానం పొందుతాను. ఒక దినాన ఆయన మాట్లాడతాడు, క్రీస్తునందున మృతులు లేస్తారు. ఒక్కప్పుడు నేను జీవించిన ఆ శరీరము మహిమ శరీరముగా తిరిగి లేస్తుంది. నేను మాట్లాడతాను, నడుస్తాను, జీవితం అనుభవిస్తాను. హల్లెలూయా. రానున్న ఆ మహిమ యుగంలో మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా జీవిస్తాను. అదే సహోదరుడా, అదే సువార్త. కాబట్టి నేను పౌలు తన గురించి చెప్పుకుంటున్నాడు. దీన్ని చదివిన తర్వాత రోగుల కొరకు ప్రార్థిస్తాం. స్వాస్థ్యము పొందుటకు ముందు ఇది సంచకరువు, ఆయనకు కీర్తి మహిమలు కలుగునట్లు. ఈ హేతువు చేత మీ విశ్వాసంను గురించి నేను వినినప్పటి నుండి దీన్ని మీరు విశ్వసించున్నారని నేను విన్నాను. ముందు నిర్ణయమును, నిత్య జీవాన్ని, రక్షణ మీరు నమ్ముచున్నారని విన్నాను. ప్రభుని యేసునందలి మీ విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గుర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. మన ప్రభుని యేసు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు కల మనస్సును అనుగ్రహించున్నట్లు అన్ని కళలలోనూ ఆయన తన్ను మీకు బయలుపరుచుకుంటే ఉంటున్నాడు. కృప నుండి కృపకు, శక్తి నుండి శక్తికి, మహిమ నుండి మహిమకు ఎదుగుతూ ఉన్నారు. వెనుకకు పడిపోక మహిమ నుండి మహిమకు సాగుతున్నారు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ మనోనేత్రములు మీరు గుడ్డివారై ఎరుగురని బైబిల్లో చెప్పబడుతుంది తెలుసా? అయితే ఇక్కడ పౌలు మీ మనోనేత్రములు తెరవబడినట్లు ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. మీ హృదయంతో అర్థం చేసుకుంటా అని దాన్ని గూర్చి అతను మాట్లాడుతున్నాడు. మీరు నేత్రములతో చూచుచున్నారు, కానీ హృదయముతో చూడు, దాన్ని మీరు ఎరుగుదురు. మహిమ స్వరూపియగు దేవుడు 18వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క
మహిదేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. శక్తి పోయిందని వారు అంటున్నారు. శక్తి ఇంకా ఉన్నది. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన మహోన్నతమైన శక్తి కార్యాలను మీరు మీ పైన ఆయన శక్తిని కృంభరించాలని నేను ప్రార్థిస్తున్నాను. చూశారా, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, పేరు పొందిన ప్రతి నామము కంటెను. దీన్ని చెప్పాలంటే రాత్రంతా చెప్తాను. ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను హెచ్చించాడు. ప్రతి ఒక్క పేరు ఎవరి పేరును వస్తుంది? పరలోకమంతా కూడా యేసు నామం పెట్టబడి ఉన్నది. సంఘమంతా కూడా యేసు నామమే పెట్టబడి ఉన్నది. ప్రతి దానికి కూడా యేసు నామమే పెట్టబడి ఉన్నది. ఎందుకనగా దేవునికి ఉన్న పేరు అదొక్కటే. ఆయన యెహోవా అని, యెహోవా ఇరే అని, యెహోవాయే బలిని చుచుకున్నని, యెహోవా రఫా అనగా ప్రభు స్వస్థపరచును, యెహోవా మనస్సేస్, వివిధమైన యెహోవాలు ఉన్నవి, పేరులున్నవి. ఆయన వేకువ చుక్క, ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన ఆది, ఆయన అంతము, ఆయన కొమ్మ ఆయనే. ఆయనకు ఎన్నెన్నో బిరుదులు ఉన్నవి, కానీ ఆయనకు ఒకే ఒక పేరు ఉన్నది. అదే మత్తయి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పఠించుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యుడి. నామములలో కాదు. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. అవి బిరుదులు. ఒక దేవునికి చెందిన 3 గుణ విశేషాలు అవి. అయితే ఆయన పేరేంటి? నీవు ఆయనకు పేరు పెడతావు అని దేవదూత చెప్పాడు. ఏలైనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. ఆ కారణము చేతనే బైబిల్లో ఉన్న వారందరూ ఆ విధంగానే బాప్తిస్మం పొందారు. క్రీస్తు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత పరిశుద్ధ అగస్టిన్ యేసుక్రీస్తు నామంలో ఇంగ్లాండ్ రాజుకు బాప్తిస్మం ఇచ్చాడు. సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఆయన హెచ్చించాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తం పైన నా శరీరానికి శక్తి ఉంటే నేను శక్తి గలవాడవుతాను. అవును, నన్ను ఆ విధంగా మీరు ఎరుగుతారు. అవును కదా. దేవునిలో ఉన్నదంతా యేసులో పోశాడు. ఎందుకనగా ఆయనే శరీరాచ్య దేవుడై ఉన్నాడు. అవునా, యేసులో ఉన్నదంతా సంఘములో పోశాడు. నేను చేయు క్రియలు మీరును చేయుదురు, ఇంతకంటే గొప్పయు చేస్తారు. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. నేను దాన్ని ప్రేమిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆఫ్రికాలో నా పర్యటన సమయంలో ఒక సేవకుడి వద్దకు వెళ్లిన సంఘటన గురించి నేను పుస్తకంలో చదువుతున్నాను. క్రితం ఎన్నడది నేను చదవలేదు. ప్రవక్త ఆఫ్రికాను దర్శించుట ఎంతమంది చదివారు? అందులో నేను చిన్న ఇండియన్ బాలుని చూశాను. ఆ బొమ్మను ఎంతమంది చూశారు? 15 సంవత్సరాలకు పైగా ఒక సువార్తికుడు రోగుల కొరకు ప్రార్థన చేయుచున్నట్లు నేను విన్నాను. నా జీవితంలో ఒక అద్భుతం ఎన్నడూ జరగటం నేను చూడలేదు అని అన్నాడు అతడు. అతను చెప్పాడు, తలనొప్పి కలిగిన వారు బాగైనట్లుగా చెప్పుడు నేను విన్నాను, కడుపు నొప్పి కలిగిన వారు బాగైనట్లుగా చూశాను, అయితే అద్భుతం మాత్రం జరగడం చూడలేదు. అతను ఇక్కడ నిలబడి చూస్తే ఎంత బాగుండేది అని అనుకున్నాను. ఆ ఇండియా బాలుడు కాలు ఇంత పెద్దగా ఉన్నది, మరో కాలు మామూలు మానవ కాలు మారిగా ఉంది. 14-15 అంగుళాల పొడవుకున్నాయి అతని చెప్పులు. దాని అడుగున ఇనుప ప్లేట్లున్నవి. అతని చెప్పులు 2 కాళ్ళంత ఎత్తుగా ఉన్నవి. అతనిని నా దగ్గర తీసుకొచ్చారు. 2 చక్రాలు చంక కరలు అతనికి ఉన్నవి. తన పెద్ద ఇనుప జోడును ఎత్తి వేస్తూ అలా వచ్చాడు. ఆ కాలు ఎంతో పెద్దగా కనబడింది. నేను ఆ కాలు చూశాను. వారు మహమ్మదీయులు. పేపర్లో ఏమి రాశారో గత ఆదివారం చెప్పినది మీరు విన్నారా? సహోదరు స్టిక్కర్ ఆఫ్రికా నుండి ఒక మిషనరీ దాన్ని పంపించాడు. బెలిగ్రామ్లో కూర్చున్న వ్యాసం అది. అవును, అది వాస్తవం. మహమ్మదీయులు అతని సముద్రంలోనికి త్రోసివేయమని అన్నారు. వారుంటూ వల్ల వారికి ఏమీ ప్రయోజనం లేదు కనుక అందుకే మిషన్లు తిరిగి వస్తున్నారు. వారిని తరివుతున్నారు. వారు, నేను బిలిగ్రహాన్ని ప్రేమిస్తున్నాను, అతను దైవజనుడు. కానీ బిలిగ్రహం వారితో ఏం చెప్పాడు? ఈ స్వార్థపరమైన బాప్టిస్టులు అతను ఏది చేయనివ్వరు, లేని ఎలా అతను చేసి ఉండేవాడు. బిలిగ్రహం దైవజనుడే నమ్ముతాను. అతను ఇలా చెప్తే బాగుండేది. ఒక్క నిమిషం ఆగండి, నేను సువార్తికుడు బోధకుడును అని మీరు పాత నిబంధన నమ్ముతున్నారు. యేసు కేవలం మానవుడని మీరు అంటున్నారు. మీరు అది అలా వాదిస్తున్నారు.
నేను సవాల్ చేస్తున్నాను. అటువంటి దయ్యపు సవాలు నాకు అక్కర్లేదు. లేదండి, ఇద్దరు కలిసి వచ్చి తర్కించుకుందాం అని చెప్పండవచ్చును. బిలిగ్రామ్, డాక్టర్ ఆఫ్ డివినిటీ, దీన్ని నేను సవాల్ చేస్తాను, యేసు క్రీస్తు అని నేను నిరూపిస్తాను అని చెప్పవచ్చు. దైవిక స్వస్థత విషయమైతే ఆ వరము నాకు లేదు, కానీ అది ఉన్న సహోదరులు మాకు ఉన్నారని చెప్పిండవచ్చు. అలాంటి వారిని ఎవరైనా పిలవాలనుకుంటే మేము పిలుస్తాం. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ ఇంకా మొదలకు గొప్ప సేవ చేయుచున్నారు. నీవచ్చి చూడు, అక్కడికి రా. క్రైస్తవం అంటే నీవు అనుకున్నట్లుగా కాదు అని అనవచ్చును. అటువంటి సమయంలో అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయేవారు. దయ్యము అది నీకు సవాలు విసరదు. నేను దాన్ని ముఖం మీద ఉమ్మి వేసి వెళ్ళిపోయేవాడిని. ఇది నిజం. అయితే బిల్లి ఆ మహమ్మదీయుని చిన్న రెల్లు అలా తలంచి ఉండవచ్చును. బైబిల్లోని యెషయా 9:6 ఇట్లు చెప్పుండవచ్చు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును అనేది. ఎవరి మనిషి? ఎవరిని గురించి మాట్లాడుతున్నది? ఎవరైనా? ఈ ప్రవక్త ఎవరు? రబవుతున్న ఈ మెస్సయ్య ఎవరు? మహమ్మదులు ఈయన స్థానాన్ని చూపించు. ఆయన మన పాప నిమిత్తం గాయపరచబడెను, మన అతిక్రమ నిమిత్తం లగ్గొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని ఆ మహమ్మదులతో చూయించవచ్చు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిదివి, వారు నా చేతులను పాదములను గాయపరిచి పొడిచిరి. మీ స్వంత నిబంధనలో మీ గ్రంథములో అది చూపించు. అతను ఎక్కడున్నాడు అతను ఎరుగురీతిగా ఆ మహమ్మదీని అలాగ మనం కుట్టగలిగే వారము. అవును, నేను ఆ యొక్క పత్రికను చూసినప్పుడు నా హృదయం చాలా బాధ కలిగినది. బిల్లి అది విన్నప్పుడు తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు నేను బాధ కలిగినది. దక్షిణాఫ్రికాలోని దర్భన్లో రెవరెండ్ విలియం బ్రెన్హామ్ దేవుని యొక్క శక్తి ద్వారా ఎడతెరపలేని అద్భుతములు జరిగించున్నాడు. 10,000 మంది మహమ్మదీయులు నేల మీద పడి యేసుక్రీస్తుకు తమ జీవితాలు సమర్పించుకున్నారు ఒక్క సమయంలోనే. నిజంగా ఈ ఛాందస్సులకు అది తెలుసు, వారు దాన్ని ఎరుగుదురు. మీరు నాకు అది చెప్పవద్దు. ఒకప్పుడు యేసు దగ్గరికి రబ్బీ అనుకుంటూ ఒకరు వచ్చారు. అతడు పరిసయ్యుడు. నీవు దేవుని ఎదురును దిగి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని అన్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎవడనూ నీవు చేయు కార్యాలు చేయలేడు అని అంటున్నాడు. మాకు అర్థమైంది, మేము తెలుసుకున్నాం. అయితే దానిని మేము అంగీకరించలేము. ఎందుచేతనంటే మేము మా సంఘం నుండి వెలివేయబడతాం కనుక అతడు తప్పక తిరిగి జన్మించాలని యేసు చెప్పాడు. ఆ మహమ్మదీ బాలుడు అతను నిలబడి ఉన్నాడు. అదుగో అక్కడ ఆ పటము. కిమేరా అబద్ధాన్ని తీయదు. అక్కడ నిలబడి ఉన్నాడు. అతని కాలు చాలా చిన్నగా ఉన్నది. ఇనుపు జోడి వేసుకుని ఉన్నాడు. 14 అంగుళాలు ఉన్నవి. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా అని అడిగాను. లేదండి, మాట్లాడలేను అని చెప్పాడు. మాట్లాడలేడు అని అనువాదకుడు చెప్పాడు. ఎంతకాలం నుండి అలాగా ఉన్నావు అని అనువాదకుడు అడిగాడు. పుట్టినప్పటి నుండి. నీవు కాలు అలా కదిలిస్తావా? లేదండి. యేసుక్రీస్తు నమ్ముతున్నావా? నేను మహమ్మదీనండి అని చెప్పాడు. నిన్ను యేసుక్రీస్తు బాగు చేస్తే నీవు ఆయన నమ్ముతావా అని నేను అడిగాను. యేసుక్రీస్తును బాగు చేస్తే ఆయన నా సురక్షణకు అంగీకరిస్తాను. ఆ కాలు మిగతా కాలు వలె బాగు చేస్తే నమ్ముతావా? అవును, నమ్ముతాను. దేవా, నీవేమి చేయదవు? ఇది ఇంకొక విషయం. అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చినది. సహోదరు మైక్ ఆయన చూడాలి, ఆయనేమి చెప్పును అని కొంతసేపు అలా చూశాను. ఆ బాలుడు మామూలుగా నడుచుకుంటూ గోడ వైపు వెళ్ళటం చూశాను నేను. ఎంతమంది మహమ్మదీయులు మీరు అంగీకరిస్తారు అని అడిగాను. ఇక్కడున్న మహమ్మదీయ బాలుని చూడండి, ఇక్కడ నిలబడి ఉన్నాడు. వైద్యులారా, అతను చూడండి, అతను నిలబడి ఉన్నాడు. చూడండి, మీరందరూ అతన్ని పరీక్షించండి. ఎలా నిలబడి ఉన్నాడో. ఎవరిక్కడ లేరు, అతనే ఇక్కడ ఉన్నాడు. కుమారుడా, ఇటు నడువు అని అన్నాను. వారు అతను తీసుకుని వచ్చారు. తాళం 12 లేదా 14 అంగుళాలు పొట్టిగా అది కనబడుతున్నది కదా అని అడిగాను. దేవుని కుమారుని యేసుక్రీస్తు అతన్ని బాగు చేయగలడు అని చెప్పాను. మహమ్మదీయులకు మీరు దాన్ని నమ్మి ఆయన సురక్షణగా అంగీకరిస్తారా అని అడిగాను. వేల కొలది నల్లని హస్తాలు అలా పైకి లేచినవి. ప్రభువా, ఇదే సమయం. పరలోకమున్న తండ్రి, క్రితంలో నాకు నీవు జవాబిచ్చినట్లు ఇప్పుడు నీవు నాకు జవాబిచ్చి ఇవ్వండి. నీ కొరకు, నీ మహిమ కొరకే ఇది అడుగుచున్నాను. ఈ బాలుని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అని నేను చెప్పాను. నీ చెప్పు తీసివేయి అని అన్నాను. అతను నా వైపు, అనువాదం చేసేవాని వైపు ఎంతగా చూశాడు. అతను చెప్పు విప్పు అన్నాను. చెప్పులు విప్పుతున్నాడు. జరుగున దానిని నేను దర్శనంలో చూశాను. దాన్ని అతను తీశాడు. నా ఎదురు నడిచి వచ్చాడు. అతను 2 కాళ్ళు మామూలుగానే ఉన్నవి. కొత్తగా నా వైపు నడిచి వచ్చాడు. ముందు వెనుకలకు నడవగలవా అని అడిగాను. అతను కేకలు వేస్తూ ముందుకు వెనుకలకు నడుస్తున్నాడు. అతనికి ఏమీ తోచలేదు. ఓ అల్లా అల్లా అని అరుస్తూ కేకలు వేస్తున్నాడు. యేసు యేసు అని చెప్పు నే అన్నాను. ఓ యేసు 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 ఆ విధంగా చెప్పమన్నాను. ఏమైనా ప్రశ్న ఉన్నాయా అడిగాను. ప్రశ్నలా అడిగాను. జూలియస్ సట్స్కావ్ ఎంతమంది తెలుసు మీకు? అతడు సట్స్కావ్ అలయనికి వచ్చేవాడు.
ఈ మధ్యనే జర్మనీ వెళ్ళాడు. సోదరు బ్రహ్యాం, ఒక నిమిషం ఆగు, ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటో తీస్తాను అన్నాడు. అలాగే అన్నాను. ఇక్కడ నడు. అతన్ని ఆ చెప్పుతో కూడా నిలబడమని చెప్పాను. అతను నిలబడినప్పుడు ఫోటో తీశారు. ఆ 2 కాళ్ళు మామూలుగా ఉన్నవి. ఇప్పుడు మీలో ఎంతమంది మహమ్మద్ ప్రవక్త కాడని ఒప్పుకొని విడిచిపెడతారు? దేవుడి కుమారుడు యేసును సురక్షకుడిగా అంగీకరించి నమ్ముతున్నారు అని అడిగాను. 10,000 మంది చేతులు గాల్లోకి నిలబడినవి. హల్లెలూయా! వారు మమ్మల్ని ఏవో పేర్లతో పరిశుద్ధ గుండాలని ఎలా అన్నారు. అదే దేవుడు కదలుతూ తన సంఘాన్ని స్థానమందు ఉంచుతున్నాడు. మనము ఆలోచించే దానికంటేను చేయగల దానికంటేను ఎక్కువగా ఆయన చేయుచున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఎలాగ దేవుడుగా ఉన్నాడో ఈ రాత్రి కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి నా చిన్న స్నేహితులారా, ఒక సంగతి నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఈ దేశంలో ఉన్న మీరు, లేక బయట టేపులు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఆ దేశంలో ఉన్న ప్రజలు, మీరు ఒక ప్రశస్తమైన జనులు, మీరు భయపడవద్దు. అంతా చెక్కబడుతుంది. తండ్రైన దేవుడు ప్రపంచ పునాది వేయకముందే జరుగు ప్రతిదాన్ని ఎరిగి ఉన్నాడు. అంతా సమకూడి జరుగుతున్నది. మీరు ఆయన ప్రేమిస్తారా? మీ హృదయంలో సరిచేసుకునండి. చూడండి, పెద్దవారైన మీరు, యవనస్తులైన మీరు, ఈ జీవు నుండి ఊపిరి వెళ్ళిపోతే తల్లులైన మీరు గుర్తించండి. 5 లేక 8 రోజుల బిడ్డ చనిపోతే ఆమె పెద్దదిగా ఎంతో అందమగు స్త్రీగా మీరు ఆమెను చూస్తారు. ఆ ముసలి తాత వంగిపోయి ఉన్నాడు. తన దారిని తాను చూడలేడు. అలాంటి వ్యక్తి లేక వృద్ధురాలు, వారు అందమైన యువకునిగా యువతగా 20 ఏళ్ల వయసులో వారు ఉంటారు. నిరంతరము కూడా అలాగే వారు ఉంటారు. మీరు అతని చేతిని తాకవచ్చును, అతనితో కరచలనము చేయవచ్చును, నీవతని కౌగులించుకోవచ్చును. ఇంకొక రీతిగా కాదు, అతడు సోదరునిగానే ఉంటాడు. అంతకంటే ఇంకా గొప్ప ప్రేమ ఉంటుంది. దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా? నిశ్చయంగా అది ఫిలియో. కానీ అగ్గపో వరకు వేచి చూడుము. దేవుని ప్రేమ లేక దైవిక ప్రేమ నిన్ను పట్టుకునే వరకు వేచి చూడు. ఇది కంపు కొడుతున్న మురికి గుంట, మరేమీ లేదు, మంచిదేమీ లేదు. నా స్నేహితులారా, ఇదే మీరు ఇప్పుడు చేయవాలని నేను సలహా ఇస్తున్నాను. మిగిలిన ఆ 2 అధ్యాయం కూడా తర్వాత చూద్దాం. క్షత్రక యుద్ధ నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. ఆ కూటములు ఇవన్నీ బోధించలేను. రకరకాల విశ్వాసాలు ఉన్నవి. చూశారా, ఇది సంఘానికి మాత్రమే చెప్తున్నాను. నేను ఇక్కడ నేను ఇష్టమైన దాన్ని బోధించగలను అని నేను చెప్తున్నాను. ఎందుకనగా ఇది నా యొక్క ఆలయం. వారు రక్షితపడని నేను నమ్ముతున్నాను. అవునని నిజంగా నమ్ముతున్నాను. నడిచేది ఎక్కడికో నీవు తెలుసుకుంటే నీవు ఎక్కువగా నడవగలుగుతావు. నీ నడకను నీవు ఎరిగినట్లయితే, నీవు చేసే క్రియలు నీవు ఎరిగితే నీవు తొట్టిల్లవు, జారిపడవు. మన వెలుగులో నిలబడి వెలుగులో అందిస్తే నీ ముందున్న గమ్యం చేరగలుగుతాం. ఇది నిజం. ప్రభు మీకు తోడైనను కాక మనం ఒక్కొక్కరము మన స్థానాలు ఆక్రమించవలను. బహుశా నీవు గృహిణిగా ఉండవచ్చును. సోదరు బ్రహ్యాం, నా జీవితంలో నేను ఏమీ చేయలేదు, నేను బోధకుని కాదు అని కుటుంబంలో పిల్లల పెద్ద చేయటానికి దేవుడు నేను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పిల్లల నుండి మరో కుటుంబం వస్తుంది. అందులో నుండి మరొక బోధకుడు క్రీస్తునకు మిలియన్ల ఆత్మలు నడిపించవచ్చునేమో. నీ ఒక పని కొరకు ఎక్కడ ఉన్నావు, ఒక పని నిమిత్తం నీవు ఉన్నావు. నీకు తెలుసా, నేను భూమి నుండి తప్ప మరేమీ చేయలేదు అని నువ్వు చెప్తావు. సాయంకాలం వరకు కూడా నేను పనిచేసినప్పటికీ నా పిల్లలను పెంచలేకపోతున్నాను. నా పిల్లలకు చెప్పులు కూడా నేను పెదరికంలో ఉన్నాను. నేను కూర్చుని అలా ఏడుస్తున్నాను. నా పాతగురు బండిలోనే మేము మందిరానికి వెళ్తున్నాం. సహోదరా, నీవు బాధపడవద్దు. ఆయన్ని ప్రేమించు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటున్నది. నీవున్న విధంగానే ఉండి ముందుకు సాగిపో. చూస్తున్నారా, నీ వెన్నడి కూడా ఒక ప్రసంగమును కూడా చేయకపోవచ్చును. కానీ ప్రసంగము చేయవానికి, అలా దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి నీవు తాత కావచ్చును. అబ్రహాము గర్భంలో నుండి లేవికి దర్శనం భాగం ఇచ్చిన సంగతి చూడండి. మెల్కిసెదెకు అతన్ని కలుసుకున్నాడు. ఎందరికి తెలుసా విషయం? అబ్రహాము ఇస్సాకును కన్నెను, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు లేవిని కన్నాడు. తండ్రి, తాత ముత్తాత బైబిల్ చెప్తుంది. గర్భములో పడకముందే మెల్కిసెదెకు తాత ముత్తాత దర్శనం భాగం చెల్లించినట్లుగా. ఓ సహోదరులారా, నేనెంతగానో ఒక రాత్రి ఇంగ్లాండ్లో ఒక ఆంగ్ల వ్యక్తి మారు మనసు పొంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అవును, సత్యాన్ని తెలుసుకోవటం ఆనందం. దినము నాకు తెలియదు గాని ఒక మహిమ కలిగిన దినమును మనం చూస్తాం. దర్శనమునే చూశాను. నేను ఇక్కడ ఉన్నానని నేను చెప్పలేను. దీన్ని ఎల్లప్పుడూ మీ మనసులో పెట్టుకునండి. టేపు వింటున్న వారు కూడా అదే దర్శనమో లేక నేను ఆత్మలో కొనిపోబడ్డానో నాకు తెలియదు. కానీ ఇక్కడ సహోదరు నెవిల్ ఆయన పట్టుకున్నంత వాస్తవంగా ఉన్నది. ఆ జిల్లా చూశాను, వారితో మాట్లాడాను. నా మొట్టమొదటి భార్య ఎక్కడ ఉంటో నేను చూశాను. ఆమె నన్ను చూసి భర్త గారు అని పిలవలేదు. కానీ నా ప్రియ సహోదరుడా,
అని కేక వేసినది. అనేక సంవత్సరాల క్రితము నాకు పరిచయమైన ఒక అమ్మాయి అక్కడ ఉన్నది. బహుశా ఆమెకు సంబంధించిన వారు ఇక్కడ కొంతమంది ఉంటారు. ఇటికాలోని అలైసా లూయిలో ఎంతో విధేయత గల క్రైస్తవురాలు జీవితంలో ఆలస్యంగా పెళ్లి చేసుకున్నది. మొదటి బిడ్డను ప్రసవించి చనిపోయినది. ఆలిస్ లూయిస్ ఆమెను చూడటానికి నేను సమాధి దగ్గరికి వెళ్ళాను. నేను ఇంటికి ఆ రోజే వచ్చాను. ఆమె అప్పుడు చనిపోయిందని విన్నాను. ఆమె ఉన్న గదిలో ఎవరు లేరు. ఆమె పేరు ఎంబ్రిక్. ఆమె చాలా మంచి క్రైస్తవురాలు. ఆ అబ్బాయిని మంచి అతన్ని పెళ్లి చేసుకున్నది. ఆమె చక్కని క్రైస్తవురాలు. మేము కేవలం చిన్నవారం, 18-19 సంవత్సరాల వారం. ఆమెతో నేను చాలా చోట్లకు వెళ్ళాను. ఆమె చాలా మంచి యోగ్యులైన క్రైస్తవురాలు. నేను పాపిని అయితే ఆమెతో కలిసి వెళ్ళేవాడను. ఆమె భర్త మంచి తిరిగి జనించిన క్రైస్తవుడు. ఆమె చనిపోయిందని నాకు తెలియదు. నేను పత్రికలో చూశాను. నేను వెళ్ళగా అక్కడికి వెళ్ళినప్పుడు వారు నాకు అది చెప్పారు. నేను కూర్చ్ ఎదుకు వెళ్ళాను. మిస్సెస్ ఎమిరిక్ మీ దగ్గర ఉంచుకున్నారా? బిల్లీ, ఆమె నా గదిలో ఉంచారు అని చెప్పారు. ఆ శవపేటికి ప్రక్కనే నేను నిలబడ్డాను. ఎలైస్, నేను అంధకార గుహలో ఉన్నట్లుగా ఉన్నాను, చీకటి మార్గంలో ఉన్నాను అని తలంచాను. నేను కలిసి ఎన్నో దారుల గుండా నడిచి వెళ్ళాం. నది మీద కూర్చున్నాం. ఎన్నో ఆటలు ఆడాము. ఎన్నో ఎత్తు పొలాలలో వెళ్ళాము. నీవెంత మంచి స్త్రీవి. నీ జీవితాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ సహోదరి, దేవుని విశ్రాంతిలో విశ్రమించు. రాత్రి దర్శనంలో నేను పరిగెత్తి నా దగ్గరకు ఆమె వచ్చుడు చూశాను. ఇలా చెప్తుంది, నా ప్రియ సహోదరుడా అని నన్ను కౌగిలించుకున్నది. ఓ సహోదరులారా, అది నన్ను మార్చివేసినది. నేను ఎన్నడూ ఇక ఆ విధంగా ఉండను. అది అంత నిజమైన విషయం. నేను మిమ్మల్ని చూసినంతగా ఎంత యథార్థమో అటువంటి యథార్థం. కాబట్టి ఇక్కడ భయం లేదు. ఈ రాత్రి ముగించక ముందే నేను చనిపోవచ్చును. నేను నా యొక్క చిన్న జోసెఫ్ను పెంచవలసి వచ్చినది. అతను బైబిల్ పట్టుకుని వేదిక మీద నిలబడి ఉండుట నేను చూడగోరుతున్నాను. జోసెఫ్ ఒక యువకునిగా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మచేత అభిషేకించబడి బైబిల్ పట్టుకుని వేదిక మీద ప్రసంగించడం నేను చూశాను. అతను ప్రవక్తగా ఉందని నేను నమ్ముతున్నాను. అతని పుట్టుక మునిపే 6 సంవత్సరాలకు ముందే నేను అతన్ని చూశాను. అతను వస్తున్నాడని నేను మీతో చెప్పడం గుర్తుందా? నేను చిన్నపిల్లల ప్రతిష్ఠ చేసే సమయంలో నాకు తెలియకుండానే జోసెఫ్, నీవు ప్రవక్త అవుతావు అని చెప్పాను. గుర్తుందా? గద్దినం నేను ఆవరణ నిలబడి ఉన్నాను. అతడు వచ్చి, డాడీ, యేసుకు నీలాంటి చేతులు ఉన్నవా అని అడిగాడు. అవును కుమారుడా అన్నాను. అతను చెప్పాడు, నేను సైకిల్ మీద కూర్చొని షారా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమె అతని యొక్క చిన్న సోదరి. ఆ పాఠశాల నుండి ఆమె రావాలి. బయట కూర్చున్నాడు. అతను బయటికి వెళ్ళడం నేను ఇష్టపడను. ఈ విధంగా వెనక్కి కూర్చున్నాడు. ఇలాగ చెప్పాడు, నేను పైకి చూస్తుండగా నీలాంటి చేయి నన్ను పట్టుకున్నది. తెల్లని అంగి ధరించి ఉన్న వ్యక్తి ఆయన. అది పైకి వెళ్ళి పోయినదని చెప్పాడు. అది యేసు చెయ్యి కదా అని అతను నన్ను అడిగాడు. ఆ మాట విని అతని తల్లి నేను ఒకరి వైపు ఒకరు చూసుకున్నాం. అతడు శ్రీమతి బుడ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అక్కడే ఉన్నది. మేము అతన్ని ప్రశ్నించాం. అటు ఇటుగా అనేక ప్రశ్నలు వేశాం. ఒక దర్శనం అతను చూశాడు. యేసు యొక్క దగ్గర ఆలస్యమైతే ఆ చిన్న జోసెఫ్ అతన్ని పెళ్ళైన వాడిగా నేను చూసే వరకు జీవించాలని ఆశ నాకున్నది. నేను ముసలివాడను. నా వెంట్రుకలు, నా మీసాలు తెల్లబడి నా మెడ చుట్టూ ఉన్నవి. సాధ్యమైతే 2-3 మిలియన్ల ఆత్మల్లో క్రీస్తు కొరకు సంపాదించాలనే కోరిక నాకున్నది. నా యొక్క ఉద్దేశం ప్రపంచంలో ప్రతి మూల సువార్తను బోధించవలనే ఆశ. అవునండి, అలాగ చేయడానికి దేవుడు నాకు సహాయం చేయను కాక. సోదర మైక్, ఆ సమయం కొరకు చూస్తున్నాం. నా భార్యను చూస్తున్నాను. మేడ వృద్ధురాలైపోతున్నది. ఆమె వెంట్రుకలన్నీ తెల్లబడుతున్నవి. మేము వెళ్ళిపోవచ్చున్నాం. ఆమె నాకు ప్రేమైనది. రిబ్కాను బట్టి దేవుని కథకథ తెలుస్తున్నాను. ఆమె సంగీతం నేర్చుకుంటుంది. ఒక రాత్రి ఇలా అన్నది, సహోదర్ బెన్హామ్, ఆమె ఈ విధంగా కొనసాగితే ఆమె ఏమి చేస్తుందో నీకు చెప్పలేను. ఆమె సంగీతంలో అంత ఎదిగినది. షారా ఆర్గన్ వద్ద, బెక్కీ పియానో వద్ద, జోసెఫ్ వేదిక వద్ద నిలబడాలని నేను ఆశిస్తున్నాను. అదే అలాగ జరిగేటప్పుడు మేము చూస్తున్నప్పుడు నేను, నా భార్య చిన్న కర్ర పట్టుకుని రోడ్డు మీద నెమ్మదిగా వచ్చి అలా చూస్తాం. నా కుమారుడు పరిశుద్ధాత్మ నింపబడి ఇదే సువార్తన వేదిక మీద నుండి బోధించడం నేను చూస్తాను. నేను ఈ పాత బైబిల్ గ్రంథాన్ని తీసి, కుమారుడా, ఇది నీది, దీన్ని పట్టుకుని నిలబడు, ఒక్క మాట విషయంలో కూడా రాజీ పడవద్దు అని చెప్తాను. దీనితో నేను నిలిచిడు నాన్న అని అంటాను. ఎవరిని వ్యతిరేకించినా లెక్క చేయవద్దు.
దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇందులో వ్రాయబడిన రీతిగానే ప్రతి మాట నీవు బోధించు. నీ తండ్రి నది ఆవల ఒడ్డు నుండి నేను చూస్తాడు. నేను నా భార్య చేపట్టుకుని యోర్ధాను దాడుతాం. దేవా, ఆ సమయం వరకు ఈ పొలములో నమ్మకంగా నన్ను ఉండనిమ్ము. వెల ఎంత చెల్లించవలసి వచ్చినా నేను లెక్క చేయను. ఎవరేమైనా నేను చేయవలసిన వచ్చినా నేను లెక్క చేయను. సజీవ దేవుని యొక్క వాక్యం పట్ల యథార్థంగాను నమ్మకంగా నన్ను ఉండనివ్వు. ఆ దినం వచ్చినప్పుడు నేను దాటిపోదును. అవతల వైపు నుండి నేను చూచి ఇట్లంటాను, నా ప్రశస్త స్నేహితుడా, నా ప్రశస్త సహోదరుడా, నా ప్రశస్తమైన సహోదరి అని చెప్తాను. యువకుడైన బోధకుడా, పొలంలోనికి వెళ్ళు, గుర్రాన్ని కట్టించు. యువకులైన బోధకులు ఇలా కూర్చొని ఊరక ఉండవద్దు, పని చేయకుండా గడపవద్దు. బయటికి వెళ్ళి ఒక ఆత్మ రక్షించు. ఒకటి చేయి, ఆగవద్దు, ముందు కదులు. యువకులైన బోధకులారా, మీ హృదయంలో దేవుడు దీవించును కాక. అదే వయసులో నేనున్నప్పుడు నేను ఏమి చేస్తున్నాయో నాకు గుర్తు చేస్తున్నాడు. ఇంతకంటే కొద్దిగా చిన్న వయస్సు. ఈ ములరాయి వేసినప్పుడు నా వయసు దాదాపు 20 సంవత్సరాలు. నాకు గుర్తొస్తున్నది, బ్లూ కోట్ వేసుకుని తెల్లని ప్యాంటు ధరించాను. దాదాపు 31 సంవత్సరాల క్రితము ఆ ములరాయిని నేను వేశాను. నేను కేవలం అప్పుడు చిన్న బాలుడునే, యవనస్తుడను. నేను నిలబడి ఆ ములరాయి వేశాను. ఏ విధంగా ములరాయి వేయాలో అలాగే నేను ములరాయి వేశాను. ఏ ఒక్క మాటలో కూడా నేను రాజీపడలేదు. అక్కడ నా సాక్ష్యం ఉన్నది. బైబిల్లోని ఒక కాగితం పైన దాన్ని వ్రాశాను. దాన్ని చింపి దానిని ములరాయిలో వేశాను. ఇంకా అది అక్కడే ఉన్నది. బహుశా అది పరలోకములోని దేవుని నిత్యవాక్యములో ఆ పేజీల్లో వ్రాయబడును కాక. అంతవరకు నేను నమ్మకస్తునిగా నిలబడుదును కాక. ప్రార్థన కొరకు ఒక్క నిమిషం తలవంచుకుందాం. ఈ ముగింపు రాత్రిలో, ఈ ముగింపు యొక్క ఒక్క అధ్యాయములో మరొకటి చెబితే ఆయన తన సంఘం యొక్క స్థానమును ఎచ్చట నిర్ణయించాడో అర్థమవుతుంది. దేవుచిత్తమైతే మరోసారి చెప్తాను. మరి ఒక పెద్ద కూటానికి చిటాకోకు వెళ్ళే ముందుగా కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. అక్కడి నుండి నేను ఓక్లహోమాకు వెళ్తాను.